వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం సూపర్ సార్. లాస్ట్ టైం ఈ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇట్స్ మై ప్లెజర్ సార్. నిజంగానే చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో. సో ఇప్పుడు మొత్తం ఎటు చూసినా కానీ అమరావతి, నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ కూడా మీరు చూసాము. అవును. సో ఏ విధంగా ఉందో ఆయన విజన్ ఎలా ఉందో కూడా మీరు చూసారు. ఇప్పుడు ఎలా ఉందంటే అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, భవిష్యత్తు అమరావతి ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఏ విధంగా లాస్ట్ 30 years నుంచి డెవలప్మెంట్ అయింది. సో అమరావతి అంత టైం కూడా పట్టకపోవచ్చు, చాలా తక్కువ టైంలోనే వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవుతుందని చెప్పి కూడా చాలామంది అంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి నుంచి కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. పబ్లిక్ ఆలోచన కూడా ఎలా ఉందంటే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సో అమరావతిలో ఎలా ఉంటుంది? కొత్త రాజధాని అమరావతి అంటే ఒకప్పుడు పాతదే, మళ్ళీ కొత్త రాజధాని అమరావతి, దాని యొక్క ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంది అని విశ్లేషించేటప్పుడు ఒక 4 ప్రధానమైన అంశాలని మనం విశ్లేషించాల్సి ఉంటుందన్నమాట. ఒక 4 దశలు అని చెప్పుకోవచ్చు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది. అలానే ఈ ప్రస్థానంలో రాజకీయాల గురించి కొంత, చంద్రబాబు నాయుడు గురించి కొంత, జగన్మోహన్ రెడ్డి గురించి కొంత, ప్రభుత్వాల గురించి కూడా కొంత మాట్లాడాల్సి ఉంటుంది. బట్ మనం ఏ పార్టీ కూడా అభిమానులం కాదు, అలానే శత్రువులం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉందనేది మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో 4 అంశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఫస్ట్ స్టేజ్, ఆంధ్రప్రదేశ్ సపరేట్ కాకముందు 2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈరోజు మనం ఇమాజిన్ చేయాల్సి వస్తుంది, అది మనకు సపరేట్ అవుతుందా లేదా అనేది 14 కంటే ముందు తెలియదు మనకి. ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎలా ఉండేది, అక్కడ ఉన్న ప్రజల యొక్క అభిరుచులు ఎలా ఉండేవి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండేది అనేది మనం కొంచెం విడదీసి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ విల్ బి హ్యాపీన్ ఇన్ ఫ్యూచర్ అనమాట. ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అన్నపూర్ణ అని ఒక పేరు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో మోస్ట్లీ ఇప్పుడున్న ఆంధ్ర రీజియన్ మొత్తం చూసుకుంటే సస్యశ్యామలమైన ల్యాండ్స్ ఉండేవి, పంటలు విస్తారంగా వచ్చేది. అట్లానే భారతదేశంలో లాంగెస్ట్ కోస్టల్ కారిడార్, సెకండ్ కోస్టల్ కారిడార్ ఉండేది. 975 కిలోమీటర్స్ కోస్టల్ కారిడార్ ఉంది. ఇది ఒక పెద్ద బిజినెస్ హబ్ అనమాట యాక్చువల్గా. సో పంటలు బాగా పండేవి, తర్వాతనేమో విస్తారంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుండేది. ఒక డబ్బున్న బాగా ప్రాంతంగా ఉండేదన్నమాట ఏరియా. మనం ఆ టైంలో చూసుకుంటే 11th లార్జెస్ట్ స్టేట్ ఈజ్ ఏపీ అనమాట. అట్లానే 12th మోస్ట్ పాపులేటెడ్ ఉన్న ఏరియా కూడా ఆంధ్రప్రదేశ్గా ఉండేది. 5 కోట్ల మంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను. సో అలా ఉండేది. సో బాగా డబ్బు ఉండటం ఒకటి, తర్వాతనేమో ల్యాండ్స్ ఉండటం ఒకటి. సో ఆల్రెడీ అప్డేటెడ్లో ఉండేవాళ్ళు మనవాళ్ళు, అలా ఉండేది. ఇది ఒక రీజన్. దాంతోపాటుగా ఎలా ఉండేదంటే ఎడ్యుకేషన్కి అపారమైన అవేర్నెస్ ఉండేది ఆ టైంలో మనకి. అంటే ఆంధ్ర పీపుల్ అనేది ఎడ్యుకేషన్లో ఒక 30-35 ఏళ్ళ క్రితం టాప్ నాచ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. మీరు చూసుకోండి, మనం నారాయణ, చైతన్య, భాష్యం, విజ్ఞాన్ ఇవన్నీ అక్కడ పుట్టినవి అనమాట. అసలు ఒక ఎడ్యుకేషన్లో ఒక టాప్ నాచ్కి వెళ్ళాలంటే ఆంధ్రాలోనే చదువుకోవాలనేది ఒక ఇది ఉండేది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కూడాను పేదవాళ్ళైనా సరే ఉన్న కొద్దిపాటి పొలం ఉంటే అది అమ్మేసి, అంటే అది డైలీ బ్రెడ్ అండ్ బటర్ అనమాట, అది కూడా అమ్మేసి, ఉన్న బర్రెల్ని కూడా అమ్మేసి పిల్లలకి చదివించే విషయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా ఆ టైంలో అప్పుడున్న ఎడ్యుకేషన్ అక్కడ చదువుకోవటం అట్లానే అదొక ఇట్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్. సో అందరూ అదే ఇచ్చేసుకోవటం, చక్కటి చదువులు చదువుకోవటం, ఇంజనీర్స్ అయిపోవటం, డాక్టర్స్ అయిపోవటం, దెన్ బాగా లైఫ్లో ఎంటర్ప్రెనర్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఎన్ఆర్ఎస్గా సెటిల్ అయిపోవటం అనేది ఒక ఇదనమాట. అలానే నెంబర్ 3 వచ్చేసరికి అక్కడ రాజకీయాలు కూడా ఆంధ్ర వాళ్ళు చాలా, అంటే ప్రాబల్యం కూడా చాలా ఎక్కువ ఉండేది మొత్తం రాష్ట్రం మొత్తం మీద. మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బిఫోర్ ద బైఫర్కేషన్
సీఎంస్ కానీ, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ కానీ, లేకపోతే హై క్యాడర్లో ఉన్న హైకోర్టు జడ్జిలు కానీ ఎవరైనా చూసుకుంటే ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండేవాడు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎకానమీ, డబ్బు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఎగ్జిక్యూటివ్ యొక్క క్యాపబిలిటీస్ అవన్నీ ఉండేవి అక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట, అలా ఉండేది. అది కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసారా మీకు రాజమండ్రి, భీమవరం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఈ కొన్ని ఏరియాలో అయితే కొన్ని వేల కోట్ల బతికి అధిపతులుగా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, రోడ్స్లో, దాంట్లో ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్ ఉన్నారు. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ దిస్ ఇస్ ద ఆంధ్రప్రదేశ్ మేకింగ్ ద స్ట్రాంగ్ అనమాట. ఒక లైన్ చెప్తాను మీకు, ఈరోజు కూడా తెలంగాణలో హైదరాబాద్ కనుక తీసేస్తే ఆంధ్ర విల్ బి ద టాప్. ఇఫ్ యూ జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ కనుక లేకపోతే తెలంగాణలో ఆంధ్ర అనేది ఎవరికి ఇంకా టాప్ అనమాట, అలా ఉంది. అందుకే మనకి ఇంత ఉండటం వల్లే స్పెషల్ స్టేటస్ అని ప్యాకేజీలు కానీ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వెనకందు వేస్తూ వచ్చిందనమాట. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ జరిగింది ఇది. అయితే ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా బాగున్నప్పుడు బిఫోర్ ద బైఫర్కేషన్లో అందరు చదువుకోవటం, తర్వాత ఉద్యోగాల కోసము లేకపోతే రకరకాల కోర్సుల కోసం హైదరాబాద్కి రావటం. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మూడు C++ అని, తర్వాత ASP ఇవన్నీ ఇక్కడే వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు, ఇక్కడే చదువుకొని ఇక్కడే సెట్ అయ్యి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినా లేకపోతే లండన్ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ బికమ్ మోస్ట్ ఇదనమాట. హైదరాబాద్ కూడా మనదే లాగా ఉండేది తప్పిదే కానీ మంది కాదు అనేది ఉండేది కాదు యాక్చువల్గా. సో మందే అని. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవటం. ఇక్కడ కూడా వెదర్ చాలా బాగుండేది, మంచి సొఫిస్టికేటెడ్ ఫీచర్స్ ఉండేవి. అందరు ఇక్కడ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోవాలని, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఇక్కడే వ్యాపారాలు చేస్తూ ఇలాగ హైదరాబాద్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెన్ హీ బికమ్ ఏ సీఎం, అక్కడి నుంచి ఒక నవభాగ్య నగర నిర్మాతగా ఆయన దానికి పునాదులు వేయడం జరిగింది. IT సెక్టార్స్ కానీ అవి కానీ. అదే టైంలో బిల్ గేట్స్ అని, తర్వాత సత్యం రామలింగరాజు కానీ హీ బ్రింగ్స్ అప్ దెన్ ఆస్కింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడం, ఒక కొత్త నవ హైదరాబాద్ని సృష్టించడం. దాని తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత కూడా తర్వాత తరాలుగా వచ్చిన చీఫ్ మినిస్టర్స్ అందరూ ఆ ఫుట్ స్టెప్స్ని ఫాలో అవుతూ హైదరాబాద్ని ఈ రేంజ్కి వచ్చేసింది అనమాట. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆయన 1995 హీ కేమ్, 2004 వరకు హీ వాజ్ దేర్ చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల విషయంలో ఈవెన్ అది భారతదేశానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆ టైంలో ఈయన తీసుకున్న నిర్ణయాల్లో వాజ్పేయి గారు కూడా ఆయన్ని పిలిపించుకుని మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈయన యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకునేవారు అనమాట. దిస్ ఇస్ వే ఇట్ ఇంపాక్టెడ్. అయితే ఇవాళ ఇప్పుడున్నది అమరావతిలో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో ఇది ఒక బూమ్ అనమాట యాక్చువల్గా. సో బూమ్స్ ఎలా ఉంటాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దాని నుంచి లబ్ధి పొందే వాళ్ళు ఎవరు ఉంటారనే విషయంలో మనకి ఈ మధ్య కాలంలో మనకు ఒక 3 బూమ్స్ మనకి ఐడియా ఉంది. ఒకటి ఏంటంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఇక హైదరాబాద్ అయిపోయింది, అంతా ఆంధ్ర అనే టాప్ రేంజ్లో ఉందనేది ఒక పెద్ద బూమ్ నడిచింది ఆ టైంలో. అది ఒక 2 years నడిచింది. దాని తర్వాత ఇక హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళటం స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే అది ఒక బూమ్ తర్వాత ఎలా ఉంటుందనేది చెప్తున్నాను అనమాట. అలానే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 2014 అక్టోబర్ 2వ తారీఖున శంకుస్థాపన అయిన తర్వాత ఇంకా అమరావతి డెస్టినేషన్, ఆంధ్ర అనే డెస్టినేషన్, ఇంకా ఆంధ్రాకి తిరుగులేదని చెప్పేసి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అక్కడ వ్యాపారం రియల్టర్స్ వాళ్ళందరూ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు వేయటం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2017లో అక్కడ అసెంబ్లీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. సో ఆ 2017-18 వరకు కొంచెం మార్కెట్ అనేది ఆ రాజధాని నమ్ముకొని ఇది బాగా డెవలప్ అవుతుందని చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత, అంటే 19 ఎలక్షన్స్కి ముందు 2 years 3 yearsకి మళ్ళీ మార్కెట్ ఇక్కడ తగ్గిపోవటం, ఇక్కడ విపరీతంగా పెరగడం జరిగింది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాము. తర్వాత ఈయన జగన్ ఎప్పుడైతే వచ్చారో తర్వాత ఆయన రాజధానిని విశాఖపట్నాన్ని రాజధాని ప్రకటించడం తర్వాత విశాఖపట్నంలో అదొక భూమి అనమాట. ఫస్ట్ భూమి ఏమో నేను చెప్పిన తర్వాత తెలంగాణ అది సెపరేట్ అయిన భూము. సెకండ్ భూమి వచ్చేసరికి అమరావతి కొత్తగా రాజధాని ఏర్పడిన తర్వాత వచ్చిన భూము. మూడో భూమి ఏంటంటే ఇది మనం విశాఖపట్నాన్ని రాజధానిగా చేసినప్పుడు ఆ టైంలో కొంతకాలం విశాఖపట్నంలో ఒక భూమి వచ్చిందనమాట. ఆ టైంలో అప్పటికి ఒక 3-4 ఏళ్ళుగా విశాఖపట్నంలో మార్కెట్ లేకపోవటం, అందరూ అసలు ఇన్వెస్ట్ చేసి దిగులుగా వెయిట్ చేసే తరుణంలో
ఈయన రాజధాని ప్రకటించడంతో ఉన్న వాళ్ళందరూ టకటక ఉన్న ల్యాండ్స్ అని అమ్మేసి ఎప్పుడు బయటపడతామా అని అనుకున్న వ్యక్తులు ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టకటక అమ్మేసి బయటపడిపోయారు. ఆ టైంలో వీధి పోట్లు ఉన్న ప్లాట్లు, సౌత్ ఫేసింగ్ ప్లాట్లు, ఇక పనికిరానివి చెత్తా చెదారం, సమాధుల పక్కనవి, కాలువ పక్కలు అన్ని ప్లాట్స్ అమ్ముడిపోయాయి అనమాట. అలా వాళ్ళు బయటపడిపోయారు. కొత్తగా కొంతమంది ఎంటర్ అయ్యారు. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఏమిటంటే తర్వాత మళ్ళీ ఈ జగన్ ప్రభుత్వంలో కొంతమంది మళ్ళీ అమరావతిని రాజధాని చేయాలి అనే వచ్చేసి కోర్టు దానికి కొంచెం సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరగటం వల్ల మళ్ళీ భూమి పోయింది. ఈ భూమి వల్ల ఉపయోగం ఎవరికంటే ఇద్దరికీ అవుతుందండి. అది కూడా 10% అవుతుంది. ఆల్రెడీ ఇరుక్కుపోయి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు బయటపడాలి ఇటు వాళ్ళందరూ బయటపడిపోతారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు బాగుపడతారు బయటపడేవాళ్ళు. నెంబర్ 2 ఏంటంటే కొంచెం తెలివిగా ఉండి ఇమ్మీడియట్గా 2-3 ట్రాన్సాక్షన్స్ రోల్ చేస్తారు కదా, వాళ్ళు బాగుపడతారు. ప్రతి భూమిలో జరిగేది అదే. కానీ దీనికోసం మొత్తం రాష్ట్రాలు ప్రచారం చేస్తుంటాయి, రియల్ భూమి. ఓన్లీ 10% గెట్ బెనిఫిటెడ్. ఇవాళ కూడా అమరావతిలో నేను అమరావతి గురించి, నాకు అమరావతిలో ల్యాండ్ ఉంది. విజయవాడ హ్యావ్ ల్యాండ్, మంగళగిరిలో ఉంది. ఐ నో ద ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలుగా మార్కెట్ అక్కడ అస్సలు లేదు. రాజధాని అన్న తర్వాత అసలు రాజధాని అని పేరు ఎత్తగానే 20 లక్షలు ఉన్న ల్యాండ్స్ 30-40 కోట్ల రూపాయల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పెరుగుతుందని ఆశతో అలాగలా కొనుక్కుంటే తర్వాత ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత అక్కడ ఆగిపోయి 20 లక్షల ల్యాండ్ 1 కోటి రూపాయలతో కొనుక్కుని ఆగిపోయిన వాళ్ళు 5 ఏళ్ళుగా వెయిట్ చేస్తూ ఇప్పుడు దాన్ని మళ్ళీ 5 ఏళ్ళు కూడా కవర్ అవ్వాలి కదా, కవర్ అయ్యేటట్టుగా 5 ఏళ్ళు కరెక్షన్ చేసుకోవాలి కదా. ఆ కరెక్షన్ పీరియడ్స్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చేసి అమ్మయ్య బయటపడ్డాం అని చెప్పేసి 1,10,00,000 1,15,00,000 ఇవ్వటం, ఆ 1,15,00,000 తీసుకున్న వాళ్ళు 1,50,00,000 చెప్పటం, 1,50,00,000కి అగ్రిమెంట్ చేసుకోవటం, 1,50,00,000 అగ్రిమెంట్ చేసుకుని ఇంకొకరికి 1,75,00,000 చేయటం, వాళ్ళ తర్వాత ఇట్లా ప్రస్తుతం దిస్ ట్రెండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కొంతమంది బయటపడే వాళ్ళు బయటపడిపోయారు. ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు 1,50,00,000 అని చెప్పి 1,15,00,000కి నేను కొన్నాను, 1,50,00,000 మార్కెట్లో పెట్టాను, ఓన్లీ అగ్రిమెంట్ అయింది. 1,50,00,000 తీసుకున్న అతను నాకు అగ్రిమెంట్ చేసుకున్నాడు, 75,000 ఆయన పెట్టాడు మార్కెట్లో, తర్వాత ఇంకొకటి 2 కోట్లను పెట్టారు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు డబల్ అయి ఉంది ఫిగర్. ఎండింగ్కిను ఇప్పటికీ బబుల్ అలా ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. ప్రాక్టికల్గా అయితే జరుగుతున్న తీరైతే ప్రస్తుతం అయితే ఇది అనమాట అదే విషయం. ఇకపోతే ఇది ప్రతి భూమిలో కూడా జరిగేది ఇదే. పోయిన కొత్త నీరు వస్తుంది, వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అవుతుంది. కొంతమంది టెంపరీగా ట్రేడ్ చేసిన వాళ్ళు బయటపడిపోతారు. దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ రిజల్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఒక ఇదేంటంటే చంద్రబాబు నాయుడు ఈ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావటం, తర్వాత ఆయనకి సంపదని సృష్టించడం, ఆయనకి అసలు ఇట్ ఈజ్ ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ అనుకోవాలి. ఆయన ఒక ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేసే విషయంలో కానీ, కంపెనీస్ తీసుకొచ్చే విషయంలో కానీ హీఈస్ ద నెంబర్ 1 ఫర్ దట్. అలానే ఇది ఒక పాజిటివ్ నోట్ అయితే. నెంబర్ 2 సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన ఈ టీడీపీ యొక్క అట్లానే జనసేన యొక్క ఇండియా గవర్నమెంట్ యొక్క చాలా ప్రాధాన్యత ఉండటం వల్ల ఇప్పుడు సో కొంచెం ఛాన్సెస్ ఆంధ్రప్రదేశ్కి కొంచెం సపోర్ట్ ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది యాక్చువల్గా. ఈ 2 నమ్మకాలు ఈయనకున్న ఇది, తర్వాత మన ఆంధ్ర వాళ్ళకి మామూలుగానే కొంచెం డబ్బు అది ఇది ఉంటుంది కదా, సో ఈవెన్ పర్వాలేదు మనం సస్టైన్ అవ్వగలుగుతాం అనేది ఒక ఈవెన్. ఈ 3ని బేస్ చేసుకొని పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దేర్ విల్ బి సంథింగ్ హ్యాపెన్. ఇదన్నమాట. ఇది పాజిటివ్ నోడు. నెగిటివ్గా వస్తే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ని ఒక రేంజ్లోకి తీసుకుపోయారు. ఆ టైంలో ఏమైందంటే ఈ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆయన గవర్నమెంట్ మారిపోవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అసలు భారతదేశం మొత్తం అవాకైంది ఈయన ఎందుకు ఓడిపోయారని. ఆ టైంలో ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో సీఎంస్లో బెస్ట్ సీఎం షీలా దీక్షిత్ ఉండేది ఢిల్లీలో. తను బెస్ట్ సీఎం అంటే ఏంటంటే లంచాలు తీసుకోపోవటం, అభివృద్ధిని చేయటము, తర్వాత సంక్షేమ పదాలని ప్రాంప్ట్గా అమలు చేయటం అనేది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని బెస్ట్ సీఎం. ఆ రోజుల్లో పెద్దగా న్యూస్ పేపర్లు తప్పితే ఏం లేవు కాబట్టి సో దాని మీద చదువుకున్న బెస్ట్ సీఎం అనేది అట్లా ఉండేదన్నమాట. నేను ఆ టైంలో 2008 ఆ టైంలో ఢిల్లీ వెళ్తే చిన్న పని మీద క్యాబ్లో కూర్చున్నాను నేను. వాళ్ళు హిందీ మాట్లాడతాను, హిందీ సిక్ అతను. మన ఇక్కడి నుంచి ఫోన్ వస్తే నేను తెలుగులో మాట్లాడుతుంటే క్వశ్చన్ అడిగాడు, మీరు ఆంధ్ర వాళ్ళ అని. ఎస్ అని చెప్పాను అనమాట. తెలుగులో మాట్లాడుతుంటే అర్థమైందని. हमने ये समझ नहीं पाया आप చంద్రబాబు నాయుడుకు క్యూ హరాయా అన్నాడు. మీరు ఎందుకు ఓడించారు అక్కడ, మాకు అర్థమే కాలేదు, ఇట్స్ డూయింగ్ వండర్స్ కదా అని అన్నాడు అనమాట. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. అసలు ఎందుకు ఓడిపోయారు అనేది వీ డోంట్ నో. అంటే దెర్ విల్ బి ఒక పరిపాలన దక్షతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపనతో పాటు ఒక అడ్మినిస్ట్రేషన్తో పాటు పీపుల్ నీడ్ మోర్, ఇంకా కావాలి సంథింగ్. అందుకే కదా ఇంత బాగున్న పరిపాలన ఓడిపోయారు అంటే పీపుల్ నీడ్ మోర్ సంథింగ్, దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ అనమాట.
అలానే మన కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన కూడా బయట వాళ్ళకి మనకు కూడా చాలా బాగుంది, రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు, ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఇది మనకు వచ్చిన వార్తలు అనమాట. మళ్ళీ లాస్ట్కి వచ్చరికి ఈయన ఓడిపోయేసరికి మళ్ళీ నాకు యూఎస్ నుంచి చాలా కలిసి వస్తాయి. అరే వాట్ హ్యాపెండ్ తెలంగాణ ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ ఈజ్ డూయింగ్ వెల్ కదా, కేటీఆర్ డూయింగ్ వెల్ కదా అని. అంటే ఇది ఒక నెగిటివ్ నోట్స్ అనమాట. ఎంత బాగున్నా కూడా ఏమవుతుందని ఒక భయాన్ని తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఇవి. కరెక్ట్ సార్. సో అలానే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడుకి వ్యవహార దక్షత ఉన్న అన్నీ ఉన్నా కూడాను, సెంట్రల్లో కొంచెం కెపాసిటీ ఉన్నా కూడాను, మినిమం దాని టెన్యూర్ డెవలప్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు అనేది అదొక పీరియడ్. అది దాన్ని మనం ఓవర్ నైట్ మన బిల్డింగ్ కట్టలేంగా, దానికి స్టేజెస్ ఉంటాయిగా. ఫస్ట్ ఏమో కాలమ్స్ తీయాలి, తర్వాత ఏమో మనం వాల్స్ అది స్లాబ్ వేయాలి, దానికి ఒక క్యూరింగ్ టైం ఉంటుంది 15 days. ఇలాంటివి టేకింగ్ టైం అనమాట. డబ్బులున్నా కూడా కాదు అది. ఇందటి అంత ఫాస్ట్గా డెవలప్ అయ్యేటట్లయితే రాజధాని ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు యాక్చువల్లీ. దే కెన్ డూ వండర్స్ యాక్చువల్లీ కదా. అయితే అది దానికి స్టేజ్ టైం పడుతుంది. అది అంతే, ఆ టైంని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అభివృద్ధి అనేది తీసుకునేది టైం అనమాట. సో ఇంకా ఈ చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంటారు అని కనుక గ్యారంటీ ఉంటే దెన్ దెర్ ఈజ్ నో, ఇంకా చాలా అంటే ఇప్పుడున్నది బుడక కాదు, ఇది రియలిస్టిక్గా ఉన్న రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు అనమాట. సో అది మనం 5 years తర్వాత వాట్ హ్యాపెండ్ అనేది వీఆర్ సపోజ్ టు థింక్ అబౌట్ ఇట్. అది ఇకపోతే ఇంకొక నెగిటివ్ నోటీస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్గా రాకముందు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ఆర్థికంగా కుదేలైపోయింది, అప్పులు పాలైపోయింది. అప్పులు ఇవ్వడానికి ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ అంటే లో వెళ్తే అప్పులు ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, బయట ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వవు, బ్యాంక్స్ కూడా లోన్లు ఇవ్వవు. అది కూడా ఆ సూచి కూడా దాటిపోయింది. ఇంక ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితులు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ప్రాంప్ట్గా ఇవ్వలేదని న్యూస్ పేపర్లో మనం వ్యతిరేకతను చూసాం అనమాట. అంటే రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది, కుదేలైపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కూడా అంత ఇదిగా లేదు, దాన్ని కూడా కట్ చేస్తున్నారు అనేది మనకు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ కదా. ఆ రోజుల్లో మనం అనుకునేది ఏంటంటే, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు సంవత్సరానికి 85,000 కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సంక్షేమ పథకాలకి 135,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న అప్పులు తీర్చాలి. తీరిస్తే కానీ వాళ్ళకి రేటింగ్ పెరగదు. రేటింగ్ పెరిగితే కానీ బ్యాంక్స్ అవన్నీ లోన్స్ ఇవ్వడానికి ముందురా ఎనీథింగ్. సో రేటింగ్ పెంచడానికి అప్పులు తీర్చాలి. ఈ సంక్షేమ పథకాలని 135,000 కోట్లని అమలు చేస్తూ దానికి డబ్బులు కావాలి. రెగ్యులర్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో, రాష్ట్రాన్ని నడపడానికి కావాల్సిన క్యాపిటల్ ఏదైతే ఉందో, శాలరీస్ కానీ ఇవన్నీ దీన్ని మెయింటైన్ చేయాలి. దాని తర్వాత డెవలప్మెంట్ అనేది వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేజ్లో డబ్బు రాదు, ఇన్కమ్స్ రావు, ఓన్ డబ్బు పడుతూనే ఉంటుంది, పే చేసుకుంటూనే వెళ్ళాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన తర్వాత దెన్ ఎంప్లాయ్మెంట్స్ అవన్నీ జనరేట్ అయిన తర్వాత దెన్ రాష్ట్రానికి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆలోచనని ఒక సామాన్య మానవుడికి కొంచెం ఆలోచింపజేసే పరిస్థితులు అనమాట. ఇలా ఇన్ని పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ గవర్నమెంట్ని నిర్వహించుకుంటూ ఫాస్ట్ ట్రాక్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోగలుగుతాం అనేది ఒక ప్రశ్నార్థకం. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చాలా కంట్రీస్లో అందరినీ ఇన్వైటెడ్ యూ. చంద్రబాబు నాయుడు గారికి బ్రాండింగ్ ఉంది. సో ఈయన ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఇన్వెస్టర్కి కానీ, ఒక కంపెనీ ఫ్లోట్ చేసే వాళ్ళకి కానీ, జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ కంపెనీస్, వీళ్ళు ఏంటంటే సొంతగా గ్లోబల్గా జీసీసీ అంటే నాకుగా నేను వచ్చేసి అక్కడ ఎవరి సహకారం లేకుండా నాకుగానే అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ నేను రన్ చేస్తానన్నమాట. ఎవరు సార్ అలాంటి జీసీస్ ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా ముందుకు వచ్చాయి. క్యాపిటల్ బాగా నిర్మాణం అయిన తర్వాత మేము అది చేయాలి ఇది చేయాలని చాలా ప్లాన్స్ జరిగినాయి. మరి అది 5 yearsలో ఫెయిల్యూర్ అయిపోవటం అది కూడా ఒక నెగిటివ్ మార్క్. ఇప్పుడు ఇన్వెస్టర్ చేసేవాళ్ళు అది ఆలోచిస్తారు కదా, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ గ్యారంటీ ఆఫ్ 10 years దెన్ దెర్ ఈజ్ నో డౌట్. సో అందుకని ఇది ఒక భయం ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక రకమైన అంటే కొంచెం విశ్లేషించినప్పుడు ఇవన్నీ భయాలు. ఒక పాజిటివ్ ఏంటంటే, లేదు చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండింగ్ ఉంది, సంపద సృష్టిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లో మంచి హోల్డ్ ఉంది అనేది ఒక పాజిటివ్ నోట్స్. ఈ రెండింటి మధ్యలో ఒక చాలా కన్ఫ్యూజన్ ఉన్నమాట, ఇది వాస్తవమే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు కూడా మనం ముందుకెళ్ళటం అంత కరెక్ట్ కాదు. హార్డ్ అన్నడ్ మనీ కదా. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ దెన్ ఇదనమాట. ఈరోజు నేను రాత్రి కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఏమంటున్నారు, అన్న ఏం లేదన్న భూమి మేము ఇప్పుడు 30,000 15,000 20,000 అనేది 40,000 చెప్తున్నారు అని. 40,000 ఎక్కడ చెప్తున్నారో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల మీ కనుచూపు ఎక్కడ దాకా వెళ్తుంది, అక్కడ దాకా పొలాలు తప్పితే ఉండవు, అక్కడ 40,000 ఉంది. అదే హైదరాబాద్ చుట్టుపక్కల 40,000 రూపాయల గజం ఉన్న చోట చూసుకుంటే పక్కన ఏదో అపార్ట్మెంట్, దూరంగా ఒక అపార్ట్మెంట్ అవుతున్నాం, పక్కన ఒక రోడ్ వెళ్తున్నాం, ఒక 4-5 కన్స్ట్రక్షన్స్ అవుతున్నాం, సంథింగ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ వే. ఆ రకంగా బేర్ చేసుకుంటే ప్రస్తుతం అయితే
నా సిన్సియర్ సజెషన్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే హైదరాబాద్కి ఆల్రెడీ చాలా కంపెనీస్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది అనమాట. సార్ మామూలుగా అయితే ఇప్పుడు కొత్తగా రాజధాని అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం. సో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు కనపడుతుంది. చాలామంది ఏంటంటే కొంత ఆలోచనతో ఉంటారు, అంటే అక్కడ కూడా మనకి ఎంతో కొంత ల్యాండ్ ఉండాలి, మన ప్రాపర్టీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇప్పటిదాకా మీరు ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ చెప్పారు, నిజంగానే అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అమరావతి చుట్టూ అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో అసలు అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిందే అంటే అంత పాజిటివ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడాను వాళ్ళు చెప్పుకోవటం ఏంటంటే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చి చేస్తున్నారు అనేది వాట్ దేవర్ టెల్లింగ్ అనమాట. అయితే హైదరాబాద్ వాళ్ళు కాదు, మోస్ట్లీ ఆంధ్ర రీజన్ నుంచి ఒక రీజనల్ ఫీలింగ్ ఉంటుందిగా, మన ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేఫ్టీ ఉంటుంది. అలానే ఎన్ఆర్ఎస్ కూడా ఈ అమెరికా వెళ్ళినా బ్రిటన్ వెళ్ళినా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా తన ఊర్లో తనకి దగ్గర అంటే ఎవరో ఒకరు చూస్తారు, పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇండియాకి కనుక వస్తే వాళ్ళ ఊరికి ఏదో ఒక సందర్భంలో వెళ్తారు కదా, అందుకని ఎంత ఉన్నా కూడా కొంచెం ఆ మమకారం మీద అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతూ వస్తుంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రింగ్ రోడ్లో అంటే 29 గ్రామాల్లో అయితే ల్యాండ్ చాలా కష్టం, అక్కడక్కడ దొరికాయి. ఇప్పుడు అక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా నామ్స్ ఉన్నాయి యాక్చువల్గా, సిఎంఆర్డి అవి చాలా నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ద్వారా అప్రూవల్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ టిపికల్, చాలా ఇదనమాట. అందుకని అప్రూవల్ లేని ల్యాండ్స్ అలా కొనడం జరుగుతుంది. అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం బాగానే ఉంటుంది, అట్లా ఏం లేదు. బట్ కొంచెం మనం ధైర్యం చేసామనుకుంటే పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే, రిస్క్ పర్వాలేదు, ఒక ఆగితే 3-4 ఏళ్ళు ఆగినా ఏమవుతుందిలే అని అనుకుంటే మాత్రం అద్భుతంగా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ల్యాండ్స్ ఉన్నాయన్నారు, మీరు ఏ ధైర్యంతో విజయవాడ మంగళగిరి ప్రాంతంలో? నేను ఏదో అభివృద్ధి అవుతుందనే తీసుకోలేదు. నాకు వైజాగ్లో బ్రాంచ్ ఉంది, నా కంపెనీ బ్రాంచ్. సో నేను రెగ్యులర్గా వెళ్తూ వస్తుంటాను. సమ్ టైమ్స్ ఏంటంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. నాది బేసికల్గా ఫ్రమ్ నర్సరావుపేట, గుంటూరు. సో నేను విజయవాడని కొంచెం సెంటర్ పాయింట్గా చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా లేట్ అయితే వస్తే ఉండటానికి, ఫ్రెష్ అవ్వడానికి, లేకపోతే అట్లాగా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా అనమాట. అదే బేస్ తప్పితే ప్రత్యేకించి నేటివ్ ప్లేస్ నర్సరావుపేట. అవునండి. ఓకే, అంటే మీది రాజధాని ప్రాంతంలోనే ఉంది? రాజధాని ప్రాంతంలోనే ఉంది అనమాట. ఓకే. సో వైజాగ్ కూడా ఎలా ఉంది సార్? ఇప్పుడు వైజాగ్ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే వైజాగ్ మారుస్తాము, అమరావతిని రాజధానికి అక్కడ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం చెప్పి, అసలు వైజాగ్లో మార్కెట్ ఎలా ఉందంటే? అంటే ఒకసారికి ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం మొత్తం భూముల రేట్లు పెరిగినాయి, ఒక అమరావతే కాదు. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే అమరావతిలో రేట్లు పెరిగాయి అంటున్నారు, కానీ వాస్తవంగా అది కాదు. అమరావతిలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఎందుకంటే అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్యలో ఉంది. మరి ఇప్పటికిప్పుడు రేట్లు పెరిగిపోయాయని చెప్పి ఒక ప్రాపగాండ అయితే చేస్తున్నారు, వాస్తవం అయితే అది కాదు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఎకరం ₹1,00,00,000, అమరావతి రాకముందే 2004 ముందే దాదాపు 70 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది ఆ ల్యాండ్. కానీ ఇప్పుడు వైజాగ్కి కూడా ఫోకస్ అంతా మారింది. ఇప్పుడు వైజాగ్లో కొనుక్కున్న పరిస్థితి ఏంది, అసలు వైజాగ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి వైజాగ్లో ఏం పెట్టబోతున్నారని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. అసలు వైజాగ్ అనేది చాలా పెక్యులర్ సిటీ అండి. వైజాగ్ ఎలా అంటే అసలు నిజానికి ఈ పుకార్లు, రాజకీయానికి సంబంధించిన భూమి అనే పుకార్లు లేకపోతే వైజాగ్ అనేది బిజినెస్ వండర్ఫుల్ జరుగుతూ ఉంటుంది, రియల్ ఎస్టేట్. వైజాగ్ ఎందుకు పెక్యులర్ అంటే జనరల్గా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బ్యూటియెస్ట్ సిటీ అనేది వైజాగ్. బ్యూటీ అనేది ఎక్కడ వస్తుంది? నేచర్లో 3 అట్రిబ్యూట్స్ ఉంటే వస్తుంది. 3 ఒకటినే వస్తుంది: హిల్స్, వాటర్, ట్రీ లేన్, ఫారెస్ట్ అనుకోండి, ట్రీస్, ఫారెస్ట్. ఈ 3 ఉన్న ఏకైక ప్రాంతం వైజాగ్. ఏదైతే గోవా చూసుకున్నాను అనుకోండి, గోవాలో హిల్స్ ఉన్నాయి, సముద్రం ఉంది, దెర్ ఇస్ నో ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అట్లానే టేక్ ఎనీ ప్లేస్, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బట్ వైజాగ్ బ్యూటీ ఏంటంటే ఆల్ ద 3 నేచర్ బ్యూటీస్ అన్ని, వాటర్ ఉంది, తర్వాత మీకు హిల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, ఇదొకటి. కాబట్టి ఇప్పుడు కూడా చాలా వరకు ఆ ఫిల్మ్ షూటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలామంది తెలుగు ఇండస్ట్రీలో కూడా అది వైజాగ్ అనేది ఒక సెంటిమెంట్. అందరు కూడా అక్కడ కంపల్సరీ ఒక టేక్ అన్న తీస్తే సక్సెస్ అవుతాం అనేది ఉందన్నమాట. దానికి ఒక ఆరిజిన్ చిరంజీవి మూవీ గ్యాంగ్ లీడర్లో ఒక పాట తీశారు. ఎప్పుడు లేని చిరంజీవి మూవీ 400-500 డేస్ ఆడింది. బంగారు కోటి పెట్ట అదే సాంగ్ అనేది హార్బర్లో తీయడం జరిగింది. ఫస్ట్ టేక్ అనేది అక్కడే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్ బికమ్ 400-500 డేస్. ఆ టైంలో అంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు సినిమాలు 400-500 రోజులు ఆడేవి, తర్వాత చిరంజీవి గారిది ఆడింది. సో ఆ సెంటిమెంట్తో చిరంజీవి ఇప్పుడు వచ్చిన వాళ్ళ నెక్స్ట్ తరం కానీ కంపల్సరీ దాంట్లో టేక్ తీయాల్సింది వైజాగ్ ఒక సెంటిమెంట్.
అలానే మనకి ఆంధ్రప్రదేశ్కి అది ఈస్ట్ వైపున ఉంది. మనం ఈస్ట్ అంటే మనం ఇస్తాం కదా, చాలామంది ఈ ఏరియాలో కొత్త వెహికల్స్ కొనుక్కుంటే ఈస్ట్కి నా వెహికల్ ట్రావెల్ చేయాలని చెప్పి కావాలని వైజాగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ కొత్త కార్ తీసుకుని వైజాగ్ వెళ్తాం, అలా కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇదొకటి. అయితే ఇంకోటి, దీనికి హైదరాబాద్ కంటే ముందుగానే అక్కడ కాస్మోపాలిటికల్ కల్చర్ ఉంది. అక్కడ నేవల్ బేస్ కమాండ్ అని, నేవీ వాళ్ళు మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అట్లానే మీకు నేవల్ డాక్యార్డ్ అని, ఇవన్నీ పోర్టు, దీనికి సంబంధించిన ఇవన్నీ కొంచెం అదేమంటాం మనం కాస్మోపాలిటన్ టచ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడికంటే ముందు క్లబ్స్ అక్కడే ఉండేవి, పబ్స్ అక్కడే ఉన్నాయి. సో అది కొంచెం అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్న సిటీగానే ఉందన్నమాట. ఇది కాక హ్యూజ్ గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి. అంటే లైక్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, అట్లానే హెచ్పిసిఎల్, అలానే మీకు వేరియస్ పెట్రోలింగ్ సంబంధించిన ప్లాంట్స్, బిహెచ్ఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్, ఇట్లాగా చాలా పెద్ద పెద్ద స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి ఏరియాలో. సో వైజాగ్ ల్యాండ్ వచ్చేసరికి 15% to 20% అనేది ఇలాంటి గవర్నమెంట్ జెయింట్ సెక్టార్స్తో ఆక్యుపై ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, వైజాగ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే అన్ని సిటీలాగా హైదరాబాద్, బెంగళూరు, పూనా లాగా అన్ని చోట్ల ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేదు. సగమేమో సముద్రం కవర్ అయి ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పాన్షన్ టు గో అదర్ అనమాట. మనం ఈస్ట్కి సౌత్కి వెళ్ళడానికి సముద్రమే ఉంటుంది. అంటే 50% మనకి అక్కడ కట్ అయిపోయింది ల్యాండ్. ఉన్న ల్యాండ్ అనేది చాలా తక్కువ ల్యాండ్. సో దాంట్లో గవర్నమెంట్ జెయింట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే వైజాగ్ సిటీ సెంటర్లో కొండలతో నిండిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం సింహాచలం కొండ, తొట్లకొండ, కంబాలకొండ అని, కైలాసగిరి, రిషికొండ, ఇవన్నీ వేల ఎకరాలు సిటీ సెంటర్లో అలా పొజిషన్ అయి ఉన్నాయన్నమాట. మధ్యలో ఉన్నదే మనకి దొరికే ప్లేస్ అంతా. 2 రోడ్లు వైజాగ్ డెవలప్మెంట్. ఒకటి శ్రీకాకుళం నుంచి కలకత్తా వెళ్ళేది, ఇంకోటి అరకు వెళ్ళేది అనమాట. సో ఈ కొండలతో నిండిపోవటం, ఫారెస్ట్గా ఎక్కువ ల్యాండ్ ఉండిపోవటం, అట్లానే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉండటం, 50% కవర్లు అయిపోవటంలో వైజాగ్ ల్యాండ్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ హైలీ డిమాండ్ ఉన్న ఏరియా అది. సో జనరల్గా దీన్ని కనుక గుర్తించుకొని పెట్టుకునే వాళ్ళు చక్కగా కొనుక్కుంటూనే వెళ్తున్నారు. బట్ లాస్ట్ గవర్నమెంట్ మారటం వల్ల వైజాగ్ వాసులు ఏంటంటే వాళ్ళకి రాజధాని వద్దని అంటారు, మాకు వద్దు అని. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ప్రెజెన్స్ పోతుంది. కొత్త తరం వాళ్ళు, తర్వాత క్యాపిటలిస్టులు, వీళ్ళు వచ్చేసి వాళ్ళు రూల్ చేసేస్తారు మొత్తాన్ని పొజిషన్లో తీసుకొని. దట్స్ వై వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పోతుంది. మొన్న జరిగింది కూడా దట్ ఈస్ వాట్ పీపుల్లో రాసేదైతే అదే జరిగింది అనేది అనమాట. అబ్బా ఇది క్యాపిటల్ అయిపోతే ఇంకా అసలు మన ఎగ్జిస్టెన్స్ ఉండదు, లోకల్ది, బయట నుంచి ఎవరెవరు వస్తారో వాళ్ళు పొజిషన్ తీసుకుంటారో, ఇంకా గూండాగిరిలు, దాదాగిరిలు ఇవన్నీ ఉంటాయి అనేది భయం అనమాట. సో అందుకని దే డోంట్ వాంట్ ద క్యాపిటల్. ఇక చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దృష్టి ఉంది. ఎందుకంటే దానికి ఉన్న కనెక్టివిటీ కానీ, ఇప్పుడు కూడాను 28 లక్షల మంది జనాభా ఉన్నారు ఏపీ మొత్తంలో అత్యధిక జనాభా ఉన్న సిటీ వైజాగ్, తర్వాతే విజయవాడ. సో దానికి ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, అక్కడ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ యొక్క వాట్ వి కాల్ రిలేషన్ కానీ, అంత పోర్ట్ కానీ, అట్లనే ఇవన్నీ ఉండటం ఒకటి. తర్వాత ఆయన మొన్న అన్నారు, నేను లాస్ట్ 2019లో నేను అన్ని చాట్లో ఓడిపోయినా నాకు 4 అసెంబ్లీ స్థానాలు విశాఖపట్నం ఇచ్చింది, నేనంటే చాలా అభిమానం వాళ్ళకి. సో నేను విశాఖపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాను, నేను ఏదైతే చెప్పానో చేస్తానని అన్నారన్నమాట. అన్నట్టుగానే లాస్ట్ టెన్యూర్లో ఆయన అమరావతిని రాజధాని చేసినప్పుడు అమరావతికి రాజధాని పరంగా ఎంతైతే ఫోకస్ చేశారో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఐటీ డెవలప్మెంట్కి, అట్లానే పర్యాటక శాఖకి అంతే ప్రిఫరెన్స్ ఇచ్చారు వైజాగ్లో. ఆయన రాగానే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగింది చాలా. అట్లనే ఇంటర్నేషనల్ ఆర్మీ క్యాంప్ ఇది జరిగింది. 200 కంట్రీస్ నుంచి ఆ నేవల్ వాళ్ళు వచ్చేసి అక్కడ ప్యారేడ్ అది చేయడం జరిగింది. మోడీ గారు కూడా అప్పుడు వచ్చారనమాట. సో హీ ఆల్వేస్ బ్రింగ్ టు దట్ సిటీ ఆల్వేస్ లైవ్ లైట్. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు, అసలు ఇది వండర్ఫుల్ అండి. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు జనరల్గా సీఎం అనేవాళ్ళు దే డోంట్ కమ్, ఇక తర్వాత మినిస్టర్లే లేట్గా వస్తారు. అలాంటిది ఆ తుఫాన్ అప్పుడు ఈయన ముందుంటే కానీ మిగతా వాళ్ళు రారని ఈ వాజ్ ఆన్ గ్రౌండ్ ఉండేసి అన్ని బస్సులో ఉండి మార్వలెస్ హిట్ టుక్ అనమాట. ఆయన ఉండటం వల్ల మిగతా అధికారులు తప్పదు ఇంకా. సో అందుకని అన్ని వదిలేసి తయారు చేసి ఎవ్వరూ చనిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ఆ పాడైపోయినటువంటి విశాఖపట్నం, రూపురేఖలు పోయిన విశాఖపట్నాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అప్గ్రేడెడ్ వర్షన్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా వైజాగ్ యొక్క డెవలప్మెంట్ చూస్తే ఆ 2013లో వచ్చిన తుఫాన్ తర్వాత వచ్చిన డెవలప్మెంట్ యొక్క ఆ అందం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రీట్ లైట్స్ కానీ ఇప్పుడు ఇచ్చినవి కానీ, దట్ బ్యూటీ ఈస్ ప్రొటెక్టింగ్ లైక్ ఎనీథింగ్. సో అది ఆ రకంగా ఆయనకు అభిమానం ఉండటం. అట్లానే మెయిన్ ఐటీ కంపెనీస్కి అనేది వైజాగ్ని బేస్ చేయడం జరిగింది.
అప్పటికే ఒక దానికోసం మిలీనియం టవర్స్ అని అవన్నీ ఒక దానికి ల్యాండ్స్ అసైన్ చేయడం, బ్యూటిఫుల్గా సీవీ ఉండేట్టుగా చూసుకుని రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వేయడం జరిగింది ఆ టైంలో. కాబట్టి అందరూ కూడా ఏంటంటే విశాఖపట్నంకి ఐటీ వస్తే బాగుండు, మేము కూడా వచ్చేసి అక్కడ జాబ్స్ చేసుకుంటాం, అక్కడ కంపెనీ సెటప్ చేస్తాం అనేది చాలామంది దే యూస్ టు డ్రీమ్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని అలానే కనుక కొనసాగించగలిగితే ఇంకా వండర్ఫుల్ ఉంటుంది వైజాగ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా వైజాగ్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్కి సవాళ్ళు ఎన్ని ఉన్నాయో లక్ష్యాలు కూడా అన్నీ ఉన్నాయి. సో ముందు భవిష్యత్తును చూసుకుంటే చంద్రబాబు నాయుడే కనపడుతున్నారు. ఎందుకంటే ఒక విజన్ నాయకుడిని మీరే చెప్తున్నారు. మీరే కాదు, ఎవరిని కదిలిచ్చినా కానీ ఇదే మాట చెప్తారు. ఇది ఫ్యాక్ట్, ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. సో అసలుకి మామూలుగా ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇన్వెస్టర్స్ కూడా మీరు కూడా ఒక ఇన్వెస్టరే. రేపు మీరు ఆంధ్రాలో బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఒక పెద్ద ఇన్వెస్టరే కదా, మీకు మీ ద్వారా కూడా ఎంతో కొంత అక్కడ పెట్టుబడులు వస్తాయి కదా. సో ఆలోచన ఏ విధంగా ఉందంటే ఒక తెలంగాణలో కాదు, మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్టే వరల్డ్ వైజ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు వైజాగ్లో బ్రాంచ్ ఉందని చెప్పడం లేదు. వైజాగ్ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్లోలో ఉన్న సిటీ. అయితే అది రాజధానికి ప్రకటించడం వల్ల ఒక 6 months కొంచెం బూమ్ వచ్చింది. తర్వాత ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి జనాలు డామినేట్ చేయడం అది చూసేసి భయపడి రియల్ ఎస్టేట్ కదలలేని పరిస్థితి వచ్చింది. బట్ మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అది వైజాగ్లో మూమెంట్ ఉంటుందన్నమాట. సో వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ టు ఇన్వెస్ట్ ఓవర్ దేర్. ఇక అందులోనే అమరావతికి సంబంధించింది కూడాను చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్, అదే ఇప్పుడు రింగ్ రోడ్కి చుట్టుపక్కల ల్యాండ్స్ తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది. అయితే ఇన్వెస్టర్ కూడా ఏంటంటే నేను చెప్పాను ఒక భూమిలో ఏదైతే వస్తుందో 10% లబ్ధి పొందుతారు. వాళ్ళు చేసే ప్రచారం ఎక్కువ ఉంటుంది. మొత్తం కొత్త వాళ్ళు రీప్లేస్ అవుతారు. టెంపరీగా 2-3 ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు బయటపడతారు. ఇది 10% అన్నమాట. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతుంది సార్. చెప్పు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే ఈ భూమిని క్రియేట్ చేశారనగా రైతులకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇది ఏంటంటే కొంతమంది నెగిటివ్ ఫ్యాక్ట్లో తీసుకొని పోతున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అని మీరు భావిస్తారు? నేను చెప్తానండి, జనరల్గా రియల్ ఎస్టేట్ బాగుంటానండి. మా ఆంధ్రాలో మా కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు, టీ కొట్టే అతను, తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అవుతారండి. బ్రోకర్లు గాను ఇన్వాల్వ్ అవుతారు, సేల్ గాను, ఇన్వెస్టర్ ఇట్లా అవుతారు. అలానే చాలామంది ఆ టైంలో ₹1,00,00,000 ఎకరం ఉన్నప్పుడు మీరు ఒక 15 లక్షలు, నేను ఒక 10 లక్షలు, ఇట్లా ఒక కంబైన్డ్ దాన్ని కూడా అట్లా ఇన్వెస్ట్ చేశారు అక్కడ. సో ఆ రకంగా అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు. మళ్ళీ భూమి బాగాలేకపోతే మళ్ళీ టీ చేసేస్తాను, టీ చేసుకుని ఉంటాడు, కొబ్బరి బండాలు కొట్టాను, కొబ్బరి బండాలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మాత్రం ఓన్లీ రియల్ ఎస్టేట్ జీవితం అన్నప్పుడు దాంట్లోనే కింద మీద పడిపోతూ ఉంటారనమాట. దట్ ఈజ్ వే జరుగుతుంది. నిజానికి రైతులకైతే ఎటువంటి సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ వాళ్ళు కూడా ఇంపాక్ట్ ఉంటుందిగా. వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళ త్యాగాలు అసలు ఎక్సలెంట్. యాక్చువల్గా ఆ రోజుల్లో చెప్పాలంటే అది ఇప్పుడు కూడా బాధ వేస్తుందండి. 2014 అక్టోబర్ 2 రాజధాని ఏర్పడినప్పుడు అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేసినప్పుడు ఉన్న కమిట్మెంట్, 1 ఎకరం ల్యాండ్ ఇస్తే రైతులకి 1000 గజాలు రాజధానిలో రెసిడెన్షియల్ ప్లాట్, ఒక 400 to 500 square yards కమర్షియల్ ప్లాట్, ఇంటికి ఒక ఉద్యోగం. దట్ ఈస్ వాట్ హీ కమిటెడ్. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళందరూ అది ఇంకా అసలు అది ఆలోచిస్తేనే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సస్యశ్యామలంగా మంచి వ్యవసాయం చేసే భూములు, రెగ్యులర్గా జీవనాధారం ఉన్నటువంటి వాటిని రాజధాని కోసం త్యాగం చేయడం జరిగింది వాళ్ళు. సో ఇది కూడా ఉంది. దట్ కాన్షియస్ ఆల్సో డ్రైవింగ్. ఈసారి కొంచెం ఫాస్ట్గా చేయాలని అలా ఉన్నాయి అనమాట. ఆల్రెడీ డిజైన్స్ అన్నీ రెడీ ఉన్నాయి. నేను చెప్పారు కదా ఆయన పీపీటీలో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, బట్ అన్ని బూజు కొట్టినాయి. మీకు ఏమనిపించింది సార్ చంద్రబాబు గారి ప్రజెంటేషన్ విన్న తర్వాత? ఆయన బాధ అండి అది. అంటే హీస్ రియల్లీ ఫీలింగ్ లైక్ ఆయన బాధ, లేకుంటే రాష్ట్ర ప్రజల బాధ కూడా. అంటే నేను ఇలా నిర్మించాలనుకున్నాను, ఇలా అనుకున్న స్టేట్ అనేది ఇలా అయిపోయింది అనేది. సో నన్ను నమ్ముకొని నన్ను లాస్ట్ టైం గెలిపించిన వాళ్ళకి నేను ఏం చేయలేకపోయాను అనేది ఒకటి ఉండొచ్చు. ఈసారి ఇంకా అసలు మళ్ళీ నన్నే నమ్ముకొని ఇంకా నన్ను ఎక్కడికో అందరం తీసుకెళ్లారు అనేది ఒకటి, ఒక బాధ్యత అనమాట. ఇన్ని బాధ్యతల మీద కొంచెం ఎమోషనల్ ఏదైతే ఉంటుందన్నమాట. జనరల్ చిన్న ఇది పల్నాడు ప్రాంతం అన్నారు. అంటే బేసిక్గా రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాద్ అవుతుంది. హైదరాబాద్ తీసుకుందాం. ఒకప్పుడు ఎంతవరకు ఉండేది హైదరాబాద్, అమీర్పేట, లేదా ఇంకా బాగా వస్తే మనకి రీజనల్ రింగ్ రోడ్, సారీ మన జూబ్లీహిల్స్ అంటే హెండింగ్ ఇంకా. కానీ ఒక 20 yearsలోనే హైదరాబాద్ 100 kilometerల పరిధిలో విస్తరించింది. ఇది ఎలా అయిందంటే యాక్చువల్గా ఇది ఒకసారి నా ప్రశ్న కంప్లీట్. రేపు అమరావతిలో భూములు కొనలేని వాళ్ళు, అంటే రేట్లు ఎక్కువ ఉన్నా కావచ్చు, లేకుంటే అంత బడ్జెట్ లేని వాళ్ళు, మీరు అన్నట్టు నర్సరావుపేట కావచ్చు, చిలకలూరుపేట, బాపట్ల, గన్నవరం, విజయవాడ, మంగళగిరి, ఇటు విజయవాడ హైవే వైపు
తీసుకుంటే భవిష్యత్తు అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగే వాళ్ళకి ఇదంతా కొంచెం ఒక బంగారు భవిష్యత్తులా కనిపిస్తుంది అని చెప్పి కూడా. ఎందుకంటే నేను హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని తెలివిగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని కూడా అంటున్నారు. ఎంతవరకు ఇది? దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే పల్నాడు అనేది రాయలసీమకి ఇప్పుడున్న రాజధాని ముఖద్వారం లాంటిది. మీరు చెప్పిన ప్లేసెస్ అన్ని ముఖద్వారం. సో ఈ ఇంపాక్ట్ ఉంటుందండి. ఒక మంచి నీళ్లలో ఒక గట్టిగా రాయి వేస్తే ఆ రాయి పడిన ప్లేస్లో వేవ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రాజధాని ప్రాంతం అనుకున్నాం అంటే అక్కడ వేవ్ ఎక్కువ ఉంటుంది. దూరం వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతుంది. బట్ వేవ్ విల్ బి దేర్. ఎక్కడ దాకా ఉంటుంది? దాని బార్డర్ టచ్ అయ్యే వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరెవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండి తీరాల్సిందే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంక ఎక్కువగా లాజిక్స్ అవి ఆలోచించకుండా ఎవరికి ఏ బడ్జెట్లో వస్తే ఆ బడ్జెట్లో కొంచెం సేఫ్టీ రీజన్స్ చూసుకొని తీసుకోవటం అనేది మంచి నిర్ణయమే అవుతుంది. సో నన్ను అడిగితే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా అంటే కంప్లీట్గా హైదరాబాద్ కనెక్టెడ్ ఉండి హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర వాళ్ళని నేను ఆ సలహా ఇవ్వలేనేమో. బట్ ఆంధ్రాలో ఉండిపోయి ఆంధ్రాలో స్థిరపడిపోయి నేను హైదరాబాద్ నాకు కనెక్టెడ్ లేదు, హైదరాబాద్లో నేను ఇన్వెస్ట్ చేయలేదు, అదేందో కూడా తెలియదు అని అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వే అనమాట ఇన్వెస్ట్మెంట్కి. చాలా అంటే చాలా అద్భుతంగా. ఆ రేట్లు ఎలా ఉంటుంది సార్ చుట్టుపక్కల? బాపట్ల కావచ్చు, ఆంధ్ర రీజన్ నేను చెప్పాను కదండి. ప్రాబ్లం ఏంటంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు మామూలుగా. అట్లాంటి రేట్ అనేది అసలు తగ్గదండి. నేను చూస్తుంటాను వైజాగ్లో ఆంధ్ర గురించి ఒక మంచి ప్రైమ్ ల్యాండ్ ఉంటుంది, ఒక 50 సంవత్సరాలుగా ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు కూడా వ్యవసాయమే అనమాట. చిన్న చిన్న గోచీలు కట్టుకుని తాడుబూతులు ఎక్కేసి అవి తీయటం ఇదే పని. 3 ఎకరాల ల్యాండ్ 4 కోట్లు ఉంటుంది. వాళ్ళ జీవితకాలంలో అమ్మరు దాన్ని. జనరల్గా అయితే కొంచెం తెలివి ఉంటే అమ్ముకొని ఆ డబ్బు తీసుకుని లైఫ్ని అప్లిఫ్ట్ చేసుకుని పిల్లల్ని బాగా చదువుకుని అలా చేసుకోవచ్చు కదా. నో, దే డోంట్ సెల్ ఇట్. ఆ తరం పోతుంది, ఇంకో తరం వస్తుంది, వాళ్ళంతే. అంటే దే ప్రొటెక్ట్ ద ల్యాండ్. అక్కడ కూడా మనకి ఆంధ్రలో రేటు పెరిగింది అనుకోండి. సపోజ్ ఒక ₹1 కోటి ల్యాండ్ 1,10,00,000 పక్కన పోయిందండి. తర్వాత అది ఇంకా 1,10,00,000 అనేది స్థిరపడిపోయింది. వాళ్ళకి ఎన్ని సినిమా కష్టాలు వచ్చినా అమ్మడు ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారు. ఒక రేటు తగ్గించడం అనేది అసలు ఉండదు అనమాట. ఇంకా అది బేస్ లేని అయిపోతుంది. అలాగే వాళ్ళు సస్టైన్ కూడా చేస్తారు. పుస్తలము ఏదో దాన్ని కాపాడుకోవడానికి కాపాడుకుని చూస్తారు తప్పితే దాన్ని నమ్మటం అనేది ప్రసక్తే లేదనమాట. అదొక ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొనుక్కున్నా కూడా రేటు స్థిరపడిపోతే జనరల్గా ఇట్లా అవసరం వచ్చినప్పుడు తగ్గి అవసరం లేనప్పుడు పెంచితే దట్ విల్ గో వెరీ గుడ్ బిజినెస్ యాక్చువల్గా. మీరు ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే దే డోంట్ వాంట్ టు కీప్ ఎనీ ఇన్వెంటరీ. వాళ్ళకి పీరియడ్ ఉంటుంది, పీరియడ్ అయిపోయిన తగ్గించేసి అమ్మేస్తారు. మొహమాటం లేదు. మీరు అంతకుముందు ఏ రేటు కొన్నా కూడా తగ్గించి అమ్మేస్తారు. దే డోంట్ వాంట్ టు కీప్ ఎనీ ఇన్వెంటరీ అనమాట. అన్నీ ఇది రియల్ ఎస్టేట్లో కూడా వర్తిస్తుంది, అన్ని కార్లలో వర్తిస్తుంది, ప్రతి చోట వర్తిస్తుంది. డెవలప్డ్ కంట్రీ దే థింక్ దట్ లిక్విడిటీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఆగిపోయిన గూడ్స్ ఎసెట్స్ అనమాట. సో మనం ఆ ఇదిలో లేము, సస్టైన్ చేయడానికి చూస్తాం కాబట్టి అలాగే టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో సాధారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది గత 4 నెలల నుంచి? అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది కంపెనీ CEO. సో జనరల్గా మీరు కూర్చున్నప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు. అంటే ఎలక్షన్లు వరుసగా రావటం, రిజల్ట్, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వటం అక్కడ ఇక్కడ. సో దీని మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది? మీ మధ్య ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? భవిష్యత్తుని ఎలా ఊహించుకొని మీరు స్టెప్స్ చేస్తున్నారంటే మీరే కాదు, మీతో పాటు కొంతమంది మీ కొలీగ్స్ కావచ్చు, మీతో పాటు కొన్ని కంపెనీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. దీంట్లో 2 ఉన్నాయండి. కొంచెం బ్రాడ్గా అనాలిసిస్ చేసేవాళ్ళు. బ్రాడ్గా అంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్ని ఎగ్జంప్షన్ చేయాలంటే పాస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. పాస్ట్ ఎలా ఉందనేది అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్తో పాటు ఆ అనాలిసిస్కి ప్రభావితం చేసిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లానే ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుంది అనేది మనం జస్ట్ పర్సెప్షన్ ఉంటుంది. ఇలాగ లాంగ్ టర్మ్గా చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడా తొండకట్ల. హైదరాబాద్ వచ్చి చాలామంది అమరావతి వచ్చేసింది కాబట్టి మొత్తం బిజినెస్ అటు వెళ్ళిపోతుంది, రియల్ ఎస్టేట్ అక్కడ అభివృద్ధి అవుతుంది, ఇక్కడ పడిపోతుంది అనేది ఒక వార్త నడుస్తుంది. కానీ అది 80% వాస్తవం కాదు. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. దాన్ని అసలు విస్మరించలేము. బట్ ఇవాళ ఏంటంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ద ఇండియాలో అన్ని సిటీస్ నుంచి, ఢిల్లీ నుంచి, గురుగావ్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ స్థిరపడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ సిటీగా మారింది హైదరాబాద్. అట్లానే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఒక డెస్టినేషన్గా హైదరాబాద్ మారింది. అలానే గ్లోబల్ వైడ్గా కూడా పీపుల్ దే ఆర్ కమింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో కాబట్టి ఇలాగా హైదరాబాద్ని చలించేసి అదైపోతుంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది ఈ అనాలిసిస్ లేని రియల్టర్స్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏమో ఓన్లీ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం ఎంత తీసుకుంటాము అనే వాళ్ళకి ఇది అర్థం కదా యాక్చువల్గా. సో దే నీడ్ టు డూ బ్రాడ్ అనాలిసిస్ అనమాట.
సో రియల్ ఎస్టేట్ అనేది నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనం ఇన్వెస్ట్ చేసాము, ₹1,00,00,000 పెట్టాం, ₹1,00,00,000 వచ్చింది అనేది రియల్ ఎస్టేట్ కానే కాదు. ₹1,00,00,000తో పాటు నీ టైం తీసి, యూ నీడ్ టు స్పెండ్ యువర్ టైం, నీ యొక్క టీం కూడా టైం తీసి సర్వీస్ చేయాలి. బై వర్చ్యూ ఆఫ్ డూయింగ్ ఆల్ ద సర్వీసెస్ ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ రియల్ ఎస్టేట్. డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాము, డబ్బు వస్తుంది అనేది అది అందుకు 90% ఫెయిల్ అయిపోతారు అక్కడే. యూ డూ ద సర్వీసెస్. మీరు కస్టమర్ కమిట్ అయిన ఇవ్వండి, బ్రోచర్లో ఏం చెప్పారో అది చేయండి, అట్లానే మెయింటెనెన్స్ ఎలా చేస్తామని కమిటారో అవి చేయండి, ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది అనమాట. అది ఎక్కడైతే ఉంటుందో దానికి ఏ రాజకీయాలు కూడా ప్రభావితం చేయండి. ఈ మధ్యకాలంలో రేట్లు తగ్గాయి అంటున్నారు, కొండ మీద నుంచి దిగొచ్చాయి అంటున్నారు, ఎంతవరకు అది? మన కొన్ని ఆర్టికల్స్ కూడా చదువుతాం. దట్ ఈజ్ ఆల్సో ట్రూ అండి. నేను చెప్తాను, మేము నా ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ₹7,000 గజం అమ్మేమండి మేము కోవిడ్ తర్వాత. ఇవాళ 25,000 అయింది. సో ఒకతను జస్ట్ ఎలక్షన్ కంటే ముందు 22,000 అమ్మాడు గజం అనుకుందాం. 22,000 అమ్మాడు. ఆ 22,000 అనేది స్థిరపడిపోయింది అక్కడ మార్కెట్. తర్వాత ఏమో చెప్పుకోవడం 25,000 చెప్పుకుంటున్నారు. ఇంకొకతను ఆయనకి డబ్బులు అవసరం, ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాడు, 18,000 అమ్మాడు అనుకోండి. అంటే 7,000 కొనుక్కున్న అతనికి 18,000 అమ్మినా కూడా ప్రాఫిటే, 7,000 గజం కొన్న అతనికి 22,000 అమ్మినా ప్రాఫిట్ అతను. సో వీళ్ళు అవసరాన్ని బట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వటం వల్ల తక్కువ చేసి అమ్మాడతాను. దీనివల్ల మార్కెట్ పడిపోయింది అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టర్ లాస్ అవ్వాల, అర్థమైంది మీకు? ఇన్వెస్టర్ అనేది లాస్ అవ్వాల. కాకపోతే మార్కెట్ తగ్గిందంటే ఇలా తగ్గుతుంది. అట్లానే మేము ఒక రేట్ ప్రకటిస్తాము, మార్కెట్ బాగున్నప్పుడు ఒక రేట్లో వెళ్తుంది, బాగాలేనప్పుడు మాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇక 4 గోడల్లో కూర్చోబెట్టుకుని ఎవరితో చెప్పుకున్నాయని నీకు ఇమీడియట్ డబ్బులు ఇస్తే ఈ రేట్ ఇస్తాం అనేది చెప్తున్నమాట. ఈ రకంగా ఒక 10 to 15% అనేది ఫ్లక్చువేషన్ ఉన్నమాట ఖచ్చితంగా వాస్తవమే. అందులో దేర్ ఈజ్ నో డౌట్. ఫ్లక్చువేట్ అవుతుంది, 15% తగ్గుతుంది, లేకపోతే అదే రేట్ ఒక సంవత్సరం క్రితం ఏ రేట్ ఉందో అదే రేట్లో అన్న వెళ్ళాలి, లేకపోతే 15% ఫ్లక్చువేట్ ప్రస్తుతం అవుతుంది అనమాట. కానీ ఇదే రైట్ టైం కొనుక్కోవటానికి కొంతమంది అయితే ఇంకా రేట్లు దిగొస్తాయని చెప్పి మరికొంతమంది ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం స్టెప్ వేయడానికి కొద్దిగా దీనికి ప్రాక్టికాలిటీ ఏంటంటే రేట్లు అయితే తగ్గవు. ఎందుకు తగ్గవు? జనరల్గా మీకు 2018-19లో హైటెక్ సిటీ ఏరియాలో ₹6,000 ₹7,000 ఎస్ఎఫ్టీ ఉన్నది, ఇవాళ 23,000 అయిపోయింది అని అది ట్రూ అనమాట. దట్ ఈస్ ట్రూ ఓన్లీ. ఈ ₹23,000 అయింది బిల్డర్ తినలేదు, అది తర్వాత మధ్యలో చాలా చేతులు మారినాయి. ఇవాళ ఎలా ఉందంటే అండి, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 33% ఆల్మోస్ట్ ట్యాక్సేషన్కి జిఎస్టీకి పోతున్నాయి. అప్రిసియేషన్ చూడండి ఎలా ఉంటుంది. సో నేను ఒక 9,000 10,000కి ఎస్ఎఫ్టీ అమ్మితే బిల్డర్, ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన చేతిలో వచ్చేది 6,000, మిగతాదంటే ట్యాక్సేషన్ దానికే పోతుంది. ట్యాక్సేషన్ ఒకటి, జిఎస్టీ ఒకటి, ఇక్కడున్న పరిస్థితుల్లో డిలే ఒకటి, అనుకున్న టైంకి అప్రూవల్ రాదు, అదొక డిలే. ఆ డిలే అనేది మళ్ళీ కాజ్ అవుతుంది అనమాట. అట్లానే ఇక్కడ కొంచెం అన్నీ బాగానే ఉంటాయి, లేబర్ హ్యాండ్లింగ్ కొంచెం ఇప్పటికీ టిపికల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ బికాస్ ఆఫ్ ద డిలే ఏమవుతుందంటే రాదు, కాబట్టి రేట్లు తగ్గిరు. ఇంకా అవసరం ఉంటే అలా ఆపేసి ప్రాజెక్ట్ ఫైనాన్స్లు అవి తీసుకుని అలా నెట్టుకొస్తారు. లేకపోతే ఆ మార్కెట్ లేకపోతే ఇంకా బిజినెస్ ఆపుకొని ఇంకా విహారయాత్రలు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు తప్పితే రేటు తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే బిల్డర్ చాలా కష్టపడతాడండి. 234 ఎలిమెంట్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది బిల్డర్. అందులో 80% ఈజీగా అవుతాయి, మిగతా 20% టఫెస్ట్ జాబ్ ఉంటుంది కన్స్ట్రక్షన్లో, చాలా టఫ్ ఉంటుంది. సో వై బిల్డర్స్ బికమ్ రిచ్, వై అతనికి మంచి ఆనరింగ్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ది స్ట్రగుల్ ఇలా దిస్ 20%. ఆ మేనేజ్ చేయడంలో, ఆ డబ్బులు మేనేజ్ చేయడం, సేల్స్ మేనేజ్ చేయడం, రైతులకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఈ సర్వీసెస్ ఉంటాయి రగ్గడైపోతారు అనమాట. రెహమాన్ గారు కొన్ని ప్రశ్నలు స్ట్రైట్గా అడుగుతారు. ప్లీజ్ అండి. మీది సెకండ్ ఇంటర్వ్యూ నాతో. అవునండి. సో ఇంత స్ట్రైట్గా మాట్లాడి అంటే హానెస్ట్గా మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి బిజినెస్ ఎలా చేయగలుగుతున్నారు? పాయింట్ నెంబర్ 1. ఈ ప్రశ్న ఎందుకు అడిగిన తర్వాత మీరే అది కూడా ఆన్సర్ కూడా మీరే చెప్తారు. ఒకటి, చాలామంది మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకు ₹5 కోట్ల ఇన్వెస్ట్ చేసే దగ్గర కేవలం ఒక 5-10 వేల రూపాయలు గిఫ్ట్ల కోసం ఆశపడి అవతలాన్ని గుడ్డిగా నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదో అంటారు చూడండి, ఇది ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయగానే గుంపులకి వెళ్ళి అందరూ వేచాట ఆకులు కాలిన తర్వాత ఏదో అంటారు చూడండి, సామెత ఉంది కదా, ఒకసారిగా ఫెయిల్ అయితే పరిస్థితులు. మీరు 20 సంవత్సరాల నుంచి చాలా రేసెస్లు చేశారు, యూఎస్ వెళ్ళారు, యూఎస్లో మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చూశారు, ఇండియాని పోల్చుకొని కూడా ఇక్కడ చూశారు ఎలా ఉంటుంది. చాలామంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలామంది రియల్ ఎస్టేట్లో మంచి భవిష్యత్తు ఉంది, ఇక్కడికైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది ఉంటారు. హానెస్ట్గా చేయటం వల్ల కొంచెం టైం బట్టి వచ్చాక కానీ సక్సెస్ ఉంటుంది. కానీ తొందరపడి ఇటు ఇన్వెస్టర్స్ కావచ్చు, అటు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇద్దరు అత్యాశపై చాలామంది భారీగా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోవడమే కాదు, వాళ్ళతో పాటు కొన్ని వందల కుటుంబాలని ముంచేస్తున్నారు. నేను పేర్లు చెప్పట్లేదు. సో ఎలా సార్ ఇది ఎలాంటి మార్పు రావాలి ఇందులో అంటే మీరేం చెప్తారు?
ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు వచ్చిందనే చెప్పాలి, బట్ ఇంకా రావాల్సి కూడా ఉందన్నమాట. లేక ఫెనాల్సిసే. ఇప్పుడు బిల్డర్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ జేబుల నుంచి ₹1 ఇవ్వరండి. గోల్డ్ కాయిన్ ఇచ్చినా కూడా నాకేమనిపిస్తుంది, 20 లక్షలకు అమ్మాలి, 20 లక్షలకు అమ్మితే కానీ నాకు వర్కౌట్ అవుతుంది ఈ ప్లాట్, కానీ 20 లక్షలు అంటే రారు, కాబట్టి దీన్ని ఒక 22 లక్షలు చేద్దాం, నా దగ్గర కొనుక్కుంటే మీకు 100 గ్రామ్స్ గోల్డ్ ఇస్తాను, అంతే. అది అలా కలుపుతారన్నమాట. కలిపిన తర్వాత ఇస్తారు తప్పితే 20 లక్షలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఒక 22 లక్షలు గిఫ్ట్ ఇద్దాం, మనకు వచ్చే ప్రాఫిట్లో చేసుకున్నా నోబడీ విల్ ది అనమాట. ఇది ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి తీసుకునేవాళ్ళు. గిఫ్ట్ల గురించి దానికోసం ఆశపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన ప్రోడక్ట్ బాగుండి మంచి సర్వీసెస్ ఉంటే కస్టమర్లే వస్తారు. అంతేగాని గిఫ్ట్లు ఇస్తాననగానే ఫస్ట్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. గిఫ్ట్ ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించాలి. దేర్ విల్ బి సంథింగ్ ఉంటుందన్నమాట. అలానే కొంతమంది ఏంటంటే జెన్యున్గా కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే స్టార్టింగ్లో ఎందుకు బిజినెస్ షూటప్ చేయడానికి, తర్వాత ఒక బ్రాండింగ్ కోసం జెన్యున్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా అని ఏం లేదు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. జనరల్గా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో ఫెయిల్యూర్స్ ఎక్కడ అవుతాయో చెప్తాను. కస్టమర్లు కానీ అందరు ఎక్కడ మునిగిపోతారు. ఫస్ట్ నేను దిగేటప్పుడు నా స్తోమత 10 ఎకరాలండి. 10 ఎకరాల్లో నేను ఒక ప్లాటింగ్ బిజినెస్ చేయాలని దిగుతాను. 10 ఎకరాలు కూడా పూర్తి నా స్తోమత ఉండదు. దాంట్లో 25% ఉంటుంది, మిగతా 25% మీ వాళ్ళ దగ్గర తీసుకుని చేస్తాం. ఆ 10 ఎకరాలకి స్టిక్ అయినప్పుడు బిజినెస్ చాలా బాగుంటుంది, చిన్న ల్యాండ్ కదా. మనకేమవుతుందంటే మనం 10 ఎకరాలకు సంబంధించిన ఒక రైతులకు 10 కోట్లు మాట్లాడుకున్నామండి. ఒక 2.5 crores ఇచ్చాం, ఇంకా 7.5 crores ఇవ్వాలి. అది బిజినెస్ జనరేట్ చేసి ఇవ్వాలి. మనకి 6 నెలలు 9 నెలలు రైతు టైం ఇచ్చాడు అనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, తర్వాత అది సేల్స్లో పెట్టిన తర్వాత ప్రీ లాంచ్ అని అవి పెట్టి అమ్మడం స్టార్ట్ చేస్తాం. జనరల్గా వచ్చిన డబ్బుని ఏం చేయాల్సి ఉంటుంది, ఆ రైతుకి లైబిలిటీ కాబట్టి ఫస్ట్ అతనికి ఇచ్చేయాలి. వీళ్ళు ఏంటంటే ఇట్లాగా చేసే క్రమంలో ఏంటంటే పక్కన ఒక 2 ఎకరాలు నేను అమ్ముతానని వస్తాడు, ఇటు పక్కన 2 ఎకరాలు నేను అమ్ముతానని వస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారు, మనకి ఇంకా డబ్బులు వచ్చే ఉన్నాయి కదా, మనం అమ్ముతున్నాం కదా, 10 కోట్లు పెట్టాము, 15 కోట్ల వరకు వస్తుంది, తర్వాత వచ్చిన దాంట్లో ఈ రైతుకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ అక్కడ కొంటాం. తర్వాత ఇది తెలియకుండానే టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పట్టినప్పుడు రిజిస్ట్రేషన్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లూప్ చూడండి, రైతులు మీరు మాకు టైంకి డబ్బులు ఇవ్వలేదు, మేము ఇవ్వము, లేదా రేటు పెంచమంటారు. మనం డెస్పరేట్ ఉంటే రేటు పెంచుతారు, కాదు డెస్పరేట్ ఉన్నా కూడా లేనట్టు యాక్ట్ చేయాలి. మేము చేయలేము ఎట్లయితే ఒకవైపు అమ్మిన కస్టమర్లు వెంటబడతా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ల్యాండ్ అక్కడ అడ్వాన్స్ ఉండి ఇక్కడ పూర్తిగా అతని ఆధీనంలో ఏది ఉండదు. ఇక్కడ ఒక లూప్లో వెళ్ళిపోతారనమాట. అటు రైతులకి డబ్బులు ఇవ్వలేక సేల్స్ కూడా ఆగిపోయి ఈ టైంలో ఏమవుతుందంటే చెప్పుకుంటారు కదా, నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదు, 3 నెలలు అయింది డబ్బులు ఇచ్చేసి చెప్పి ఆ ప్రచారంలో నెక్స్ట్ ఫర్దర్గా ప్రాజెక్ట్ మూవ్ అవ్వదు. ఇటు పక్క అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి టైం అవుతూ ఉంటుంది, వీళ్ళు కూడా టైం అవుతుంది. ఇది ఒక లూప్లో వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఎలాగో ఈ ల్యాండ్ అమ్మిన డబ్బులు వస్తాయి కదా ఇద్దామనే ఉద్దేశం వెళ్తుంది. అది చూడండి డ్రైవింగ్ ఎలా వెళ్తుందో అలా ఉంటుంది. మోసం చేయాలని 90% ఉండదు, 90% చేయాలనే ఉంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్లో ఏం చాలా అట్రాక్షన్స్ వచ్చేస్తాయి. మీరు దిగగానే వాళ్ళు వస్తారు, బ్రోకర్ అన్న ఈ రేట్కి ఇస్తాం, ఆ రేట్కి ఇస్తాం, మేము కొన్నదానికి తక్కువ రేటుకి మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తూ ఉంటాయి. మనం అక్కడ ఈ టెంప్టేషన్స్ వస్తాయండి. ఇక్కడ ఫినిష్ అనమాట. అందుకే నేను అనేది సర్వీస్ ప్రాస్పరిటీ అని ఎందుకంటానంటే మనకి నిజంగా కనుక 10 ఎకరాల్లో జెన్యున్గా బిజినెస్ చేయాలన్నప్పుడు టెంప్టేషన్కి మనకి ఎప్పుడు ఈ లైబిలిటీ గుర్తు చేస్తూ ఉంటుంది. అక్కడ కొంటాం ఎంత తక్కువ వచ్చినా నాకు అవసరం లేదు, ముందు నన్ను నమ్ముకున్న రైతుని బయట వేసుకోవాలి, నన్ను నమ్ముకున్న రైతులకు డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర కొనుక్కున్న కస్టమర్కి నేను ఏం చేయాలి. దీస్ ఆర్ ద వాల్యూస్ అనేవి అతన్ని డ్రైవ్ చేస్తాయి. ఏ అట్రాక్షన్స్కి టెంప్ట్ కాడు. చివరి వరకు ప్రాజెక్ట్ వెళ్తుంది, వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. ఫెయిల్ అవడానికి కారణాలు అనేది వీలే అనమాట. అందుకే ఏమవుతుందంటే అట్రాక్షన్ కోసం ఆ గోల్డ్ ఈ గిఫ్ట్లు అని ఇవి ఇచ్చుకుంటూ దాన్ని ఒక లూప్లో తీసుకెళ్ళి చేస్తారు. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీ సక్సెస్ సీక్రెట్ కూడా అనుకోవచ్చా? నేను కంప్లీట్గా కూడా మాట్లాడటం. సో ఇప్పుడు నాకు లాస్ట్ టైం 1.5 hours మనం కూర్చున్నాం, అవును, ఇప్పుడు 1 hour అవుతుంది. కానీ ఎక్కడ మీరు ప్రాజెక్ట్లో ఇక్కడ కొనండి అక్కడ కొనండి ఇలాంటి మీ కంపెనీ గురించి కావచ్చు, మీ ప్రాజెక్ట్ గురించి ఒక్క ప్రస్తావన కూడా తీసుకున్నారు మీరు. మ్యాక్సిమం మన ఇన్ఫర్మేషన్ ఎంత ఇవ్వగలం అనేది మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఇట్లా లైవ్లో కూర్చున్నప్పుడు చాలామంది ఏంటంటే ఎంతో కొంత ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే మీకున్న ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఆ సైడ్ తీసుకుని అని చెప్పి మీ ల్యాండ్ చెప్పైనా కానీ కనీసం ఆ ఏరియా బాగుందని చెబుతుంది. ఎట్లా సార్ ఇది? ఒకటి ఉందండి, మా ప్రొఫెట్ మా రిలీజియన్లో మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వచ్చి అడిగారు, హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని అడిగారు. బెస్ట్ పర్సన్ ఎవరంటే ఆయన ఏం చెప్పారంటే ఎవరి వల్ల అయితే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుందో ఈజ్ ద బెస్ట్ పర్సన్. అర్థమైంది? నా సెగ్మెంట్లో యాజ్ ఏ రియల్టర్గా నా వల్ల ఎంత ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుందనేది నేను డ్రైవ్ చూసుకుంటాను. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, తన వల్ల ఎంతమంది పేషెంట్స్కి ఉపయోగపడాలి, తను
ఎంతమంది సహా డాక్టర్లకు ఉపయోగపడాలి ఆయన, ఎంతమందికి నర్సెస్కి అతను ఉపయోగపడాలి, అట్లానే ఎంతమంది స్టాఫ్కి అతను ఉపయోగపడాలి, ఎంతమందికి ఉపయోగపడాలి, ఇదనమాట. నెంబర్ ఆఫ్ పీపుల్ నా నుంచి ఎంతమందికి ఉపయోగపడాలి అనేది తపన అనమాట. సో నేను కూడా అలానే ఫీల్ అవుతాను. నా సెక్టార్లో ఉన్నంతవరకు నేను హౌ ఐ వాంట్ టు బి బెస్ట్, నేను ఒక బెస్ట్గా ఎలా ఉండాలి అంటే రైతులు నాకు ఇచ్చిన రైతులకి ప్రాంప్ట్గా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, అట్లానే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి ప్రాంప్ట్గా శాలరీస్ ఇచ్చే విషయంలో కానీ, నా దగ్గర చేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి ప్రాంప్ట్గా కమిషన్ ఇచ్చే విషయంలో కానీ, సో ఫోకస్డ్గా ఉండి మనం ఈ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, విల్ బి సక్సీడ్. వీ డోంట్ వాంట్ ఎనీ పెద్దగా ప్రాపగండా కూడా దానికి అవసరం లేదు. అది యాజ్ అనలిస్ట్గా నేను కూర్చున్నప్పుడు నాకు మనసుకు నచ్చింది వేరే ప్రాజెక్ట్ నా గురించి మాట్లాడుకుంటాం. అందుకని అనలిస్ట్గా థరోగా ఇక్కడ కూర్చున్నానంటే కంప్లీట్గా ఫోకస్ ఉండి ఒక అన్బయాస్డ్గా మాట్లాడే ప్రయత్నమే చేస్తాను ఇప్పుడు నేను. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అంతే, అది అందరికీ ఉపయోగపడుతుంది కదా. సో ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే 2 విషయాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి RRR, 2 విజయవాడ హైవే. ఈ చుట్టే కథ అంతా నడుస్తుంది. అంటే విజయవాడ హైవే ఏంటంటే అటు పక్క అమరావతి రావటం, సో ఆ 6 లైన్లు కూడా అవటం, మహర్దశ మళ్ళీ మొదలైంది అక్కడ అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అటువైపు చూస్తున్నారు. RRR చుట్టూ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు అది కూడా సో చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. రియల్ ఎస్టేట్ మొత్తం కథంతా ఈ చుట్టూ నడుస్తుంది. ఏంటి సార్ ఎలా ఉంటుంది ఇటు సైడ్? దీనికి కూడా మనం ఒక 20 years బ్యాక్ వెళ్తే అనాలిసిస్, ఒకప్పుడు విజయవాడకి హైదరాబాద్కి కనెక్షన్ పాయింట్ ఉన్న ముఖద్వారం ఏదైతే ఉందో హయాత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ అని, లేకపోతే దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ కానీ, ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడే కొనుక్కున్నారు సైట్లు అంతా. ఇంకా అసలు ఇవన్నీ కొండ ప్రాంతాలు ఇవన్నీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనేది అసలు అది పనికిరాని భూములు అనమాట. అక్కడే ఎక్కువ కొనుక్కునేవాళ్ళు. అక్కడ కొనుక్కుని అక్కడ శాచురేషన్ వచ్చే టైంకి తర్వాత కొంచెం ఐటీ భూమి రావడం వల్ల ఐటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అమీర్పేటలో నుండి, అమీర్పేటలో అన్ని కోర్సులు అమీర్పేటలోనే చేసేవాళ్ళు. మేమైనా సరే C++ అనే C# అనేవని అక్కడ ఉండటం స్టార్ట్ చేసి అమీర్పేటకి ఒక మంచి ఇంకా అక్కడ కూడా ఉండటం స్టార్ట్ చేశారు ఎక్కువ మంది మన బయట నుంచి వచ్చిన వాళ్ళు. దాని తర్వాత కూకట్పల్లి మూవ్ అయింది. కూకట్పల్లి అంటే అమీర్పేట తర్వాత భారత్ నగర్ ఆ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత కూకట్పల్లి స్టార్ట్ అవుతుంది. సో కూకట్పల్లిలో ఇంకా మన వాళ్ళందరూ కూకట్పల్లి అని కూకట్పల్లి కొండ స్టార్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ అలా స్టార్ట్ అయ్యి BHL దాకా వెళ్ళిపోయింది. ఇది రెండోది. తర్వాత వచ్చేసరికి ఇంకా ఇది హైటెక్ సిటీ రాగానే మాదాపూర్, కొండాపూర్, అయ్యప్ప సొసైటీని ఇట్లా వచ్చేసారు. ఇది మూడోది దశ. ఇప్పుడు ఇది మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి నార్సింగి, కోకపేట, తల్లాపూర్, ఇవి దిస్ ఈజ్ వాస్ ట్రెండింగ్. అంటే ఎవ్రీ టైమ్ ద ట్రెండింగ్ ఈజ్ బికమింగ్ చేంజింగ్. ఇందులో ఎండ్ యూజర్స్ ఏమో ఇలా ఆలోచిస్తారు, అండ్ నేను వచ్చి ఇక్కడ ఉండాలి అనే వాళ్ళేమో ఇలా ఆలోచిస్తారు. వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అభివృద్ధి విషయంలో ఒక రకంగా బ్రేక్ పడటం వల్ల రియల్ ఎస్టేట్, సో దాన్ని ఎలా అయినా సరే పంప్ చేయాలనే ఉద్దేశంలో దాంట్లో ఫస్ట్ ప్రాధాన్యంగా తీసుకుంది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ ఆల్రెడీ చాలా పని ఉంది దాని మీద, పేపర్ వర్క్ చాలా ఉంది. దాన్ని ముందు యుద్ధ ప్రాతిపదిక మీదుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక తపనతో ముందుకెళ్తున్నారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందు ఎంత అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, బాగా కనెక్టివిటీ ఉన్న ల్యాండ్స్, దాంట్లో ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీస్కి అక్కడ ల్యాండ్ అసైన్ చేయాలనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. అలానే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంతైతే ఉన్నాయో అట్లా ప్రైవేట్ వ్యక్తులతో కోఆర్డినేట్ చేసుకుంటూ సొంతగా కొన్ని శాటిలైట్ టౌన్షిప్లు కూడా తయారు చేయాలని ఒక ప్రపోజల్ కూడా నడుస్తుంది. ఇవేంటంటే ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న ప్రపోజలే, దాన్ని ఇంకో బ్రష్ చేయడం అంతే. కొన్ని మున్సిపాలిటీలు కూడా మెర్జ్ చేస్తున్నారు. ఎవరి ప్లస్ ఎవరికి మైనస్? హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్లో పోన్న వాళ్ళందరికీ ప్లస్ అవుతుంది. ఓకే, అందరికీ మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటే వ్యవస్థ అందరికీ కంట్రోలింగ్. ఇప్పుడు మనకి మున్సిపాలిటీ లిమిట్లో ఉన్న ల్యాండ్స్కి, HMD లిమిట్లో ఉన్న ల్యాండ్స్కి, DTCP లిమిట్లో ఉన్న ల్యాండ్స్కి వ్యత్యాసం ఉంటుంది. ఆ బ్రాండింగ్ వేరు ఉంటుంది అనమాట. మొత్తం దీంట్లో ఇంకొన్ని మండలాలని, కొన్ని విలేజెస్ని కలిపే ప్రయత్నం జరుగుతుంది. కలిపిన తర్వాత అదంతా HMD లిమిట్స్లోకి వస్తుంది. అప్పుడు HMD లిమిట్స్కి వచ్చినవన్నీ ఏముందంటే HMD లిమిట్స్ ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అది ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ కూడా అదే. హైదరాబాద్ అభివృద్ధికి అదొక కారణం. మన చుట్టుపక్కల మండలాన్ని దాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న 100 కిలోమీటర్ల రేడియస్లోపు ఉన్న కొన్ని మండల హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఐ కెన్ సే ఇప్పుడైతే మున్సిపాలిటీలు అయిపోయింది, సంగారెడ్డి కానీ, షాద్ నగర్ కానీ, అటు ఇబ్రహీంపట్నం కానీ, ఇలాంటి కొన్ని ఘట్కేసర్, ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ బీన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ వే. వాళ్ళ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ సిటీకి కనెక్ట్ అవుతున్నారు. వైపు సిటీ నుంచి కూడా డెవలప్మెంట్ వెళ్తూ ఉందన్నమాట. ఇకపోతే విజయవాడ హైవే వచ్చేసరికి విజయవాడ హైవేలో ఒకవేళ నేను చెప్పిన అమీర్పేట్లు, కూకట్పల్లిలు ఇవన్నీ రాకపోతే విజయవాడ హైవే అనేది చాలా ట్రెండింగ్లో ఉండేది. కాకపోతే సిటీ డెవలప్మెంట్ అటు వెస్ట్ అటు వెళ్ళిపోతూ మొత్తం జీరో అయిపోయినమాట వాస్తవమే. విజయవాడ హైవేలో మంచి హైవే కూడా బాగుంటుంది, ఎక్స్పాన్షన్ కూడా బాగుంటుంది. ఎప్పుడు వెస్ట్ అయినా ఈసారి కొంచెం
విజయవాడ హైవే మీద నేను దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి గారు అంటాం. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ అవును అంటాము. దాని మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల అటువైపు రేట్లు రావచ్చు అనేది ఒక ఇదైతే ఉంది. బట్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఈ రోజు వరకు 20 ఇయర్స్గా విజయవాడ హైవే ట్రెండింగ్లో లేదు. ఈ 20 ఇయర్స్గా ట్రెండింగ్లో ఉన్నాయి. బెంగళూరు హైవే అనుకోవచ్చు, ముంబై హైవే అనుకోవచ్చు, ఈవెన్ కరీంనగర్ హైవే, ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. జస్ట్ ఒక 25-30 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్. అవును, ఇవన్నీ ఆగలేదు, ఇటే పెట్టారు. ఎందుకు ఆగలేదు? అవన్నీ కంటిన్యూగా ఏదో గ్రోత్ అవుతూనే ఉంది. ఇది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. మీకు రామోజీ ఫిలిం సిటీ ఇస్ ద లాస్ట్ ఎండింగ్, దాని తర్వాత ఏం లేవు. సో ఇప్పుడు కంప్లీట్లీ డెడ్ అయింది. అంటే ట్రెండింగ్లో ఉన్నవి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేది ఇట్ టేక్స్ టైం అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది. అట్లనే ఇప్పుడు తీసుకునే ప్రభుత్వం చర్యల వల్ల, కంపెనీస్ వీటి వల్ల, మామూలుగా అయితే బయట చాలా కంపెనీస్ అయితే హైదరాబాద్కి రావడానికి చాలా ఇష్టం చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, హిస్టరీ ఆఫ్ ద హైదరాబాద్, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కానీ, అట్లానే గ్రీన్ సిటీగా ఉండటం కానీ, అట్లానే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ బాగుండటం కానీ, నెట్వర్కింగ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ. హైదరాబాద్ అనేది ఒక ఎమోషనల్ అండి. ఎక్కడి నుంచి, ఈ కంట్రీలో ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ వచ్చి ఉండేవాడికి ఒక ఎమోషనల్. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చి ఉండిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళరు ఇంకా చాలా మంది. దట్ ఈస్ నేను చూసాను. ఇప్పుడైనా మీరు ఎనీ గేటెడ్ కమ్యూనిటీ ఏంటండి, జస్ట్ కూడా వీకెండ్ మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర అట్లా ఆగితే అంతా నార్త్ ఇండియన్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ జైపూర్లోనే పుట్టి, బెంగళూరులో జాబ్ చేసి, చెన్నైలో జాబ్ చేసి, ఎక్కడ కూడా జాబ్ చేసి, హైదరాబాద్లో జాబ్ చెప్తున్నాడు. దెన్ దే మేక్ ద మైండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అనేది మేకప్ అవుతుంది. సో ఇప్పటికే చాలా సమయం అయింది. 2-3 ప్రశ్నలతో ముగిద్దాం. తప్పకుండా అండి. మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వరంగల్ని 2వ రాజధానిగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. అవునండి. సో ఇప్పుడు మళ్ళీ ఫోకస్ అంతా అటు సైడ్ పడింది. అంటే ఆయన ఎప్పుడైతే ప్రకటించారో ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ మాట అనగానే ఆటోమేటిక్ ఏంటంటే ఒకసారి అక్కడ భూమి అయితే పెరుగుతుంది. వరంగల్ హైవేకి ఇప్పుడు ఉన్న డిమాండ్ ఏంటి? ఇప్పటికీ చాలామంది వరంగల్ హైవే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. వరంగల్ హైవే ఏంటంటే అండి, యాక్చువల్గా కేసీఆర్ గారు కొంచెం ఇష్టంగా తీసుకుని అక్కడ యాదాద్రి ఇవన్నీ ఉన్నాయి టెంపుల్స్ని ఆయన కట్టడం జరిగిందనమాట. అట్లానే ఆ ఏరియాలో కొంటే ఐటీస్ జస్ట్ బిఫోర్ ఉప్పల్ తర్వాత వరంగల్ హైవేకి ఔటర్ రింగ్ రోడ్కి ముందు కొన్ని ఐటీ కంపెనీస్ కూడా రావడం జరిగింది. అయితే ప్రాంప్ట్గా చెప్పాలంటే సక్సెస్ కాలేదు అవి, అది కానీ ఆదిబట్ల కానీ. ఎందుకంటే ఎవరైనా ఐటీలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ నాకు ఆదిబట్లలో టీసీఎస్లో వచ్చింది, నేను చేయను అంటాను. నాకు అక్కడ నేను ఫ్యామిలీతో ఉండలేను, అక్కడ స్కూల్స్ అని చెప్పేసి. అలానే నేను హైటెక్ సిటీలో చేస్తా అని చెప్పేసి రిజైన్ చేయడం, వేరే కంపెనీ, ఇలాగ ఎంప్లాయీస్ కొంచెం సోర్స్ అక్కడ తక్కువగానే ఉందనే చెప్పాలి. అందుకని అవన్నీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు గాను అట్లాగా అవి డెవలప్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాని తర్వాత యాదాద్రిని, దాన్ని హట్కేసర్ ఇవన్నీ కొంచెం డెవలప్ చేసే క్రమంలో అది కొంచెం ఫిజికల్గా డెవలప్మెంట్ అంత లేదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అంత లేదు ఎక్సెప్ట్ ద టెంపుల్. బట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారం అయితే బాగా జరిగింది. లేఅవుట్లు కానీ, తర్వాత హైవే ఎక్స్పాన్షన్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ. అట్లానే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న ఇలాంటి డిస్టిక్స్లో బాగా వెల్ డెవలప్ అయిన డిస్టిక్ ఏదైనా ఉందంటే దగ్గరగా ఉన్న డిస్టిక్లో వరంగల్ అనమాట. అక్కడ ఉన్న కాలేజెస్ కానీ, రీసోర్సెస్ కానీ, మెడికల్ కాలేజ్ ఉంది, ఎన్ఈసి ఉంది, అది ఒక హిస్టరీ ఉంది దానికి. సో అందుకని ఏంటంటే అది కూడా ఎక్స్పాన్షనల్గా అన్ని వైపులుగా డెవలప్మెంట్ అవుతుంది. ఇటు కరీంనగర్ చూసుకుంటే, నిజామాబాద్ ఇవన్నీ చూసుకుంటే, కంపారిటివ్లీ దిస్ 150 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే దట్ ఈస్ ద బాగా ఇది ఉన్నది. తర్వాత అక్కడి నుంచి రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు అక్కడి నుంచి. కాబట్టి అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ కనుక వస్తే, లేకపోతే ఓన్లీ ఆ వరంగల్ అనే ప్రాంతానికి బాగా కనుక డెవలప్ చేస్తే ఏదైనా ఐటీ కంపెనీస్ అని, ఖచ్చితంగా దానికి మంచి మార్కెట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక అలవాటు అయిపోయిందండి, సిటీలో ఒకటే చోట కంపెనీస్ అని. యూఎస్లో ఏంటంటే ఫస్ట్ మీకు కాలిఫోర్నియాలో ఐటీ కంపెనీస్ వచ్చింది, తర్వాత వాళ్ళకి అది అర్థమైపోయింది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి కొంత సెగ్మెంట్ తీసుకెళ్ళి టెక్సాస్లో ఉన్న డాలస్లో పెట్టారు. మైక్రోసాఫ్ట్ అయితే అసలు ఏమీ లేని సియాటల్లో పెట్టాడు. సియాటల్ ఈజ్ నథింగ్, మంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దట్స్ ఇట్ సియాటల్. మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అన్నీ అటే ఉన్నాయి. దాంతో అసలు ఆ సిటీనే డెవలప్ అయింది. అంటే అక్కడ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం వరంగల్ ఐటీ కంపెనీ పెడితే నేను వెళ్ళాను అంటారు, కానీ దెన్ దే విల్ యాక్సెప్ట్ దట్. అట్లానే వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ సెలెక్ట్ చేసుకుని వాడిని డెవలప్ చేసుకున్నారు. పీపుల్ ఆర్ రెడీ టు మూవ్ దేర్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు నేను డాలాస్లో ఉన్నా అలానే ఉంటుంది, ఆస్టిన్లో కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, టెక్సాస్లో ఆస్టిన్లోనూ కూడా అదే ఫీల్ ఉంటుంది, సియాటల్లో అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే దే విల్ బ్రింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నేను హైదరాబాద్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ నా చుట్టుపక్కల యాంబియన్స్కి వరంగల్ ఏదైనా ఐటీ కంపెనీ పెడితే అక్కడ ఉండి నా చుట్టుపక్కల ఉన్న యాంబియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. బట్ దేర్ యూ డోంట్ ఫైండ్ దట్ డిఫరెన్స్ అనమాట. సో అలాంటిది ఏమైనా తీసుకొస్తే డెఫినెట్గా మూమెంటం అవుతాయి ఖచ్చితంగా. లాస్ట్ 6-7 months నుంచి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే బయట వాస్తవంగా జరుగుతున్నట్టు ఎవ్రీ 6 monthsకి 1 yearకి
మార్కెట్ పడిపోయింది, మార్కెట్ డమాల్ అయిపోయింది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. సరే ఇది ఎవరికి ఎందుకు, దీనివల్ల లాభం ఏంటి? చాలామందికి ఏంటంటే వాస్తవం జరుగుతున్న పరిస్థితులు వేరు, మార్కెట్ పడిపోయింది అయిపోయింది ఇంకా లేదు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకొని వస్తారు. దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్ నాకు అర్థం కాదు. జనరల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అందరికీ ఒక కొద్దిపాటు డబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఇది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మీకు 1980 కంటే ముందు రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం కాదు. ఆ టైంలో ఉన్న ఆసాములు కరణాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ తీసుకునే వాళ్ళు, డబ్బులు ఉన్నాయి కదా, ఎంత డబ్బులు వచ్చిన ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు, మనం చూసిన వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకొని ఇంకా అనమాట ఆయన 20 ఎకరాల ఆసామి, ఒక బ్రాండింగ్, దాంట్లో వ్యవసాయం వాళ్ళున్నా చేసేవాళ్ళు లేకపోతే చేయించేవాళ్ళు. వచ్చిన కవులు వస్తే బియ్యము, కందిపప్పు, కొబ్బరి బొండాలు అన్నీ వచ్చేది. కొంత వాళ్ళు తినేవాళ్ళు, కొంత చుట్టుపక్కల పంచేవాళ్ళు, హ్యాపీగా కొంత అమ్మేవాళ్ళు. అంటే ఒక రికరింగ్ దాని కింద వెళితే కానీ దీని వ్యాపారంగా మారలా. అసలు రియల్ ఎస్టేట్ని వ్యాపారం చేసింది గుంటూరు వాళ్ళండి చెప్పాలంటే. మీకు జనచైతన్య, జీపీఆర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ భూమిని ఒక వ్యాపారంగా మార్చొచ్చు అనేది అసలు ఆరిజిన్ అక్కడి నుంచే వచ్చింది యాక్చువల్లీ. సో గుంటూరు లాంటి ప్లేస్లో ఏం చేశారు, ల్యాండ్స్ కొనుక్కొని, వ్యవసాయ భూమి కొనుక్కొని దాన్ని కన్వర్షన్ చేసుకుని ప్లాటింగ్గా డివిజన్ చేసి ఈఎంఐలు అనమాట. మీకు 60 నెలలు, మీరు నెలకి 200, 300, 60 నెలలు కడితే ఇలాంటి అది జరిగింది. అప్పుడు జనానికి అర్థమైంది రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది. అప్పుడు అలా స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు 200 కట్టుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, రోడ్లు గూళ్ళు ఏదో కడతారు కాంపౌండ్ వాళ్ళు, ఆటోమేటిక్గా పెరిగేది అనమాట. పెరగంగానే ఏమైంది, మేము ఇన్వెస్ట్ చేసాం పెరిగింది. ఆ రకంగా అందరికీ జనాలందరికీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక వ్యాపారంగా అభివృద్ధి చెందడం జరిగింది. దాంట్లో ఫస్ట్ రియల్టర్లు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అన్ని ప్రొఫెషన్స్, ఇంజనీర్స్ కానీ ఎవరైనా ఫార్మా గిర్మా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయిపోయింది అనమాట. ఆ రకంగా అది ఎలాగా డెవలప్మెంట్ అవుతూ వెళ్ళిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్యాక్ట్, జనరల్గా ఇంతమంది రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికి ఒక ఇది ఉంటుంది, అందరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ సంబంధించి. వాళ్ళు లైమ్లైట్లోకి రావాలంటే ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడటం అనేది ఎక్కువగా ట్రెండింగ్ అదే అనమాట. అమరావతి ఢమాల్, ఇది హైదరాబాద్ అయిపోయిందని అంటే ఎక్కువ మంది చూస్తారు కదా అది. కానీ 2-3 అంశాలు నిజమైనవే ఉంటాయి, కానీ అది ఢమాల్ అయినంత అంశాలు ఉండవు. ఫ్యాక్ట్స్ ఉంటాయి, లేదని లేదు, అంతేగాని ఢమాల్ అయ్యేంత ఇదైతే ఉండదు. ఎగ్జాగరేషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను అది థరో అనాలిసిస్ చేయాలి, లేకపోతే థరో అనలిస్టులు కూర్చొని మాట్లాడి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని రియల్ ఎస్టేట్ని విశ్లేషించాలి. కానీ ఢమాల్ అయిపోయిందని ఒక టైటిల్తోనో, భూమి పెరిగిందని ఒక టైటిల్తో మాత్రం మనం ఎప్పుడు ప్రభావితం అనేది కానియకూడదు. ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేస్తే నిజంగా ఎలక్షన్కి సంబంధించిన బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఎలక్షన్స్ గవర్నమెంట్ మారడం వల్ల హైదరాబాద్లో ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదు. జరగకపోవడానికి ఒకటి మార్కెట్ లేదు అని చెప్పొచ్చు, రెండోది ఎలక్షన్ మూమెంట్లో క్యాష్ ఫ్లో మనం తీయలేం కదా, బయట ట్రాన్సాక్షన్ చేయలేం. రియల్ ఎస్టేట్లో ఈ రోజు కూడాను 50 to 60% క్యాష్ ఫ్లోతోనే అవుతుంది బిజినెస్ ఈ రోజు కూడాను. సో అది ఫ్లో చేయలేని పరిస్థితుల్లో బిజినెస్ ఆగిన మాట వాస్తవమే. బట్ గణాంకాలు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కంటే కూడాను ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రిజిస్ట్రేషన్స్ ఎక్కువైనాయి, అట్లానే రేట్లు కూడా 13% పెరిగినాయి అనేది చెప్తున్నాయి అనమాట. దీనికి కారణం ఉంది, అదేంటంటే అంతకుముందు ఎప్పుడో ట్రాన్సాక్షన్ అయినవి ఈ మధ్య రిజిస్ట్రేషన్స్ అవడం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆ ఫిగర్ కనిపించవచ్చు. ఇంకొక 3 నెలలు ఆగితే కానీ ఇవాళ ఎంతవరకు దీన్ని స్వీకరిస్తున్నారు, దీన్ని అంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందనే దాన్ని భయపడి ఎంతమంది ఉంటున్నారు, లేదా ధైర్యం చేసి ఎంతమంది వెళ్తున్నారు అనేది అప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ వై. అయితే నా ఎక్స్పీరియన్స్లో ఇక్కడున్న మా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆఫ్టర్ దట్ మాకైతే వీఆర్ బికమ్ టు నార్మల్, భూమ్ లాగా కాదు కానీ బట్ రెగ్యులర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 14th of June ఎలక్షన్ అనౌన్స్మెంట్ తర్వాత. సాగిపోయిన ట్రాన్సాక్షన్స్ అన్ని మూమెంట్ రావడం చక్కగా హాయిగా అవుతున్నాయి. భూమి అంటే అందరికంటే భయపడేది మేమే, నిజమైన రియల్టర్ భయపడతాడు, ఎందుకంటే అది కొన్నాళ్ళే ఉంటుంది. దాని తర్వాత ఆగిపోయిన ఇన్వెంటరీ అయిపోతుంది, తర్వాత బిజినెస్ చేయాలంటే రేట్లు పెరుగుంటాయి. నిజంగా ఆ పెరిగిన రేట్లు మేము కొనుక్కుంటే దాన్ని ప్రాజెక్ట్ చేస్తే పెరిగిన రేటుకి అమ్మితే అమ్ముతాడని కొనుక్కుంటారని గ్యారెంటీ ఉండదు, అదొక భయం అనమాట. మాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటే హాయిగా ఉంటుంది తప్పితే ఒకటేసారి డబ్బులు వచ్చేసి ఆ డబ్బులు ఇంకో చాటు పెట్టేసి మళ్ళీ దాన్ని రొటేషన్లో తీసుకురాక ఇబ్బంది పడతాం అనేది పెద్ద ఇది అనమాట. ప్రాక్టికల్గా కలిస్తే దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్. చివరి ప్రశ్న సార్, ఇప్పుడు అన్నాను ఒక రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత అయిపోయిందని ఒక హైప్ తీసుకొని వస్తారు ఇన్వెస్టర్స్ కూడా చాలామంది, అంటే చిన్న చిన్న ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో పడతారు ఇవన్నీ చూసిన తర్వాత. కానీ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కొద్దిగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళకి మీరు కొన్ని టిప్స్ అని చెప్పగలరా? అంటే ఇలాంటి వార్తల నుంచి కావచ్చు, లేకుంటే మంచి లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయగలుగుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మంచి రిటర్న్స్ ఎలా ఉంటాయి, అలాంటి రిటర్న్స్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలంటే మీరు ఈ రోజు కూడానండి నా దగ్గర డబ్బు ఉందంటే నేను 6 నెలలు డబ్బు ఇంట్లో పెట్టుకున్నా కూడా 6 నెలలు నేను అనాలిసిస్ చేస్తే మార్కెట్ ఉన్నా పడిపోయినా అసలు ఏమైనా రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇన్వెస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఈ రోజు కూడా మార్కెట్ పడిపోయినా కూడా అదే ఆప్షన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్.
మీరు గోల్డ్ చూసినా లేకపోతే షేర్లు చూసినా ఏది చూసినా కూడా ఈ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఉన్న ఆ ఫెచ్చింగ్ అనేది దేనికి లేదనమాట. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 5 yearsని మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి భూమి టైంలో 2-3 రోల్స్ అవుతాయి అనేది దాన్ని అసలు దృష్టిలో పెట్టుకునేకూడదు. 5 years పెట్టుకుంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో 5 years కన్నా పెట్టుకుంటే హాయిగా చక్కగా అసలు ఈ వార్తలు అనేది చూడకుండా మనకి ఎక్కడ కావాలి ఏం కావాలి, నేను ఎక్కడ ఉంటాను, నేను కొనుక్కునే ల్యాండ్ యొక్క కనెక్షన్ ఎంత దూరంలో ఉంటుంది అని ఏ ఏరియాలో అయినా సరే 5 years కన్నా పెట్టుకుని చేస్తే హ్యాపీగా అసలు ఈ టెన్షన్ లేకుండా హ్యాపీ కొనుక్కోవచ్చు. ఒక తృప్తి ఉంటుంది, నేను ఒక ల్యాండ్ కొన్నానని ఇది ఉంటుంది అనమాట. హైదరాబాద్కి ఎన్ని ఇది వచ్చినా కూడా ఒక సపరేట్ ఇది ఉందండి ఇక్కడ హైదరాబాద్కి. నేను హైదరాబాద్ అని ఒక ఇండియా గురించి చెప్తాను ఈ విషయం. మనం ఒకసారి ఏంటంటే స్థూలంగా కూడా ఆలోచించాలి, సూక్ష్మంగా కూడా ఆలోచించాలి. సూక్ష్మంగా ఆలోచించినప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బండి మీద వెళ్తుంటాం, పక్కన ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. మనం బండి మీద వెళ్తూ పక్కన చూస్తే మనకు అర్థం కాదు ఎలా అయింది ఏంటండి. అదే నేను డాబా మీద నుంచి చూశాను అనుకోండి, నాకు యాక్సిడెంట్ అవ్వముందే అర్థమవుతుంది, అరే అని అలర్ట్ అవుతాం. అంటే 2 రకాల దృష్టి ఉండాలి, అది ఇది 2 ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే స్థూలంగా కూడా ఆలోచించాలి. ఇండియాకున్న ఇదేంటంటే ఇండియాలో జనాభా ఎక్కువ, డెవలప్డ్ కంట్రీస్లో జనాభా తక్కువ, ల్యాండ్ ఎక్కువ. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, 30 కోట్ల మంది జనాభా, 5 ఇండియాలు కలిపితే ఒక ఇదనమాట ల్యాండ్. వాళ్ళకి విస్తారమైన ల్యాండ్ ఉంది. అక్కడ ఎలా ఉంటుందంటే నా బడ్జెట్కి నేను ఎక్కడ వస్తే అక్కడ ల్యాండ్ కొనుక్కుంటాను తప్పితే సిటీలోనే దగ్గర ఉండాలనే ట్రెండింగ్ మనవాళ్ళు కొంచెం క్రియేట్ చేసింది తప్పితే అదర్వైజ్ ఉండదు. ఏ నేషనల్ కూడా ఉండదు అక్కడ, అసలు ఉండదు. అయితే అమెరికాలో ఇంకోటి ఏంటంటే అమెరికా ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్కి ఆల్మోస్ట్ విశాలమైన రోడ్లు, మంచి నెట్వర్క్ వ్యవస్థ, అట్లనే స్ట్రీట్ లైట్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. యూ డోంట్ ఫీల్ లైక్ దట్ నేను ఎక్కడో అడవిలో ఉన్న ఫీలింగ్ రాదు. సో కనెక్టివిటీ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అదొకటి. అట్లనే అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే నాకు ఈ బడ్జెట్కి ఎంత వస్తే అంతే అనే ఒక దాంతో అక్కడే కొనుక్కుంటారు, అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. ఇక్కడ జనాభా పెరుగుతుంది బాగా, ల్యాండ్ అనేది అంతే. మా ముత్తాత కాలంలో ఎంత ల్యాండ్ ఉందో మా తాత కాలంలో అంతే ఉంది, మా నాన్న కాలంలో, నా కాలంలో, నా పిల్లలకి అంతే ఉంటుంది. ల్యాండ్ స్కేర్సిటీ, జనాలు పెరుగుతూ ఉన్నారు, కంపెనీస్ పెరుగుతూ ఉన్నాయి, డబ్బు పెరుగుతూ ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది ల్యాండ్కి. బై డిఫాల్ట్ అనేది నేను చెప్పాను కదా పైనుంచి చూస్తే అనేది. కాబట్టి ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ దాంట్లో ఇవన్నీ చిన్న భూములు గిమ్లన్నీ పట్టించుకోకుండాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్లో కనుక ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ ద బెస్ట్ వే అనమాట. చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. హైరేజ్ అపార్ట్మెంట్లకి, విల్లాస్కి బాగా డిమాండ్ పెరిగింది హైదరాబాద్లో. లగ్జరీ ఏమైనా పెరుగుతుందా, లేకుంటే అవసరాలు తగ్గట్టే ఇవన్నీ పరిస్థితులు మారిపోయి కొంటున్నారా అంటే? నిజంగా అయితే అవసరం లేదు, బట్ లగ్జరీ అనేది అవసరం అవుతుంది ఎప్పటికైనా సరే. వన్స్ యూ గెట్ హ్యాబిటెడ్ ఫర్ లగ్జరీ, ఇది అవసరమే కూర్చుంటుంది అనమాట. ఒక మంచి మనం ఏఎంబీ థియేటర్కి వెళ్ళాము, అంతకుముందు సరస్వతి థియేటర్కో లేకపోతే దేవి థియేటర్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏఎంబీ థియేటర్కి వెళ్ళాం అనుకోండి, ఇక మళ్ళీ సినిమా చూస్తే ఏఎంబీ చూడాలనేది వస్తుంది. లగ్జరీ విల్ బికమ్ హ్యాబిట్ అనమాట. అట్లనే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం డబ్బు సంపాదించి దాన్ని మనమే ఎక్స్పీరియన్స్ చేయాలనే ఒక ట్రెండింగ్ కూడా ఉంది. ఏదో పిచ్చగా డబ్బులు సంపాదించి తర్వాత తరాలకు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలియక వాళ్ళు ఒక డబ్బు ఇగో పెట్టుకుని తర్వాత సొసైటీలో వాళ్ళ బిహేవియర్ అలా ఉండటం కంటే కూడా మనం డబ్బు సంపాదించాము, సో మనమే ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది ఒక ట్రెండింగ్ చాలా నడుస్తుంది. వీ నీడ్ టు ఎంజాయ్ లైఫ్, అదర్వైజ్ ఏముంటుందండి, ఏముండదు కదా. ఆ ట్రెండింగ్ వల్ల కొంచెం ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనమాట. ఇంత మంచి ఇప్పుడు నేను ఒక పెద్ద ఇల్లు కట్టేసి నేను నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ పెద్ద వాళ్ళని పిలిచాను, చూస్తారు, దే ఫీల్ లైక్ అరే నాకు కూడా ఇలాంటిది ఉండాలి, నేను కూడా ఇలాంటి కట్టుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వాళ్ళు కూడా అలాంటిది ట్రై చేస్తారు అనమాట. ఆ రకంగా ప్రస్తుతం అయితే ట్రెండింగ్ పోతుంది. అలా ట్రెండింగ్ ఉండడం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా డబ్బు అండి ఫ్లోలో ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ 1 కోటి రూపాయలు కారు కొన్నాను అనుకోండి, కొంటే ఏమవుతుంది, దాంట్లో ఎంతమందికి డబ్బు వెళ్తుంది, డీలర్కి వెళ్తుంది, ఆ కారు తయారు చేసిన మేకింగ్ కంపెనీకి వెళ్తుంది, ఆ కారు తయారు చేసిన లేబర్కి వెళ్తుంది, నేను పెట్రోల్ కొట్టిస్తాను కాబట్టి పెట్రోల్లో పనిచేసే వాళ్ళకి వెళ్తుంది. అన్ని అంటే మనీ ఏమవుతుందంటే మీరు స్పెండ్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఇట్ విల్ లిక్విడిటీ ఫ్లో అవుతుంది. ఫ్లో వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ మనీ, ఎంజాయ్ ద లైఫ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యూఎస్ఏ. వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటుందంటే నేను బాగా డబ్బు సంపాదించాలి వెనకెళ్ళింది ఎవ్వరికి ఉండదు. 5 days వరకు మిగతాది 2 days ఎంజాయ్, ఉన్న డబ్బు అంతా ఎంజాయ్ అంతే. హెల్త్ బాగాలేదా గవర్నమెంట్ ట్యాక్స్లు అవి కడతారు కాబట్టి గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంటుంది. అది అంతే తప్పితే నేను పోయేటప్పుడు 10 కోట్లు చేసుకుని పోవాలని ఎవ్వరికీ అసలు ఉండదు. దే ఎంజాయ్ లైఫ్. వాళ్ళకి తెలుసు ఉన్నది ఒకటే జీవితం, కష్టపడాలి, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. అందుకే వాళ్ళు హెల్తీగా ఉంటారు. దే స్పెండ్ మనీ, దే ఎంజాయ్ ఇట్, వాట్ ఎవర్ దే ఫీల్ దే డూ. వాళ్ళ సోషల్ గ్యాదరింగ్స్లో దాంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. అదొక సాటర్డే సండే వస్తే వెళ్ళిపోతారు ఎక్కడికో, అదొక వాళ్ళకి స్ట్రెస్ బూస్టర్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతారు అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ అండి. సో ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ మంచి కొంచెం ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ? నా ఫోన్ నెంబర్ వచ్చరికి 9666777771. మళ్ళీ చెప్తున్నాను,
9666777771. వెబ్సైట్ www.silversandsinfra.com, www.silversandsinfra.com. సో మీరు చూస్తున్నారు కదా, నెంబర్కి కాల్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్కి పింగ్ చేయండి. ఖచ్చితంగా మంచి సలహాలు అయితే మీకు ఇవ్వడానికి అయితే ఆయన రెడీగా ఉన్నారు. ఒక్కోసారి ఫోన్ కాల్ కూడా అవసరం అవుతుంది, అప్పుడు కొంచెం అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి అనమాట. సమ్ టైమ్స్ ఇట్ మీ నీడ్. సో నా అవసరం ఎక్కడైతే ఉందో ఈ ఫీల్డ్లో ఐ రియలీ ఫీల్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు అటెండ్ ఇట్ అనమాట. నేను దాంట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏ టైంలో మీకు కాల్ చేయొచ్చు? కొంతమంది యూఎస్ నుంచి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండియన్స్ ఉంటారు. యూజువల్లీ ఏంటంటే 11 to 5 ఈజ్ ఐడియల్ టైం ఫర్ మీ. ఇంకా యూఎస్ వాళ్ళైతే నేను 8 నుంచి ఇండియన్ టైం 8 నుంచి 9 వరకు అయితే మెయిల్ కానీ మీకు. ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.